Hi, hello, welcome back to the another episode. టుడే టాపిక్ ఏంటంటే ప్రేమలు. ఓకేనా, ప్రేమల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నీ ఒపీనియన్ ఏంటి ప్రేమల మీద? ప్రేమలు చూసినప్పుడు ఇది నీ అంతే ఇంకా మీట్ క్యూట్ లవ్ స్టోరీ అంటారు. సో ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయింది ఇంకా. ఓకే ఫైన్. మెయిన్ అంటే మనకి అది అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ ఎలా ఉందో తెలీదు. మన తెలుగు రైటింగ్ కి అది కాస్త దగ్గరగా రాసి పెట్టినట్టున్నాడు. రైటింగ్ మీద అది కొట్టుకొచ్చేసింది అసలు. అదే అదే కామెడీ వైస్ కానీ. సో అంటే నీ నీ ఇప్పటివరకు నువ్వు చాలా లవ్ స్టోరీస్ చూస్తున్నావు కదా, నీకు ఆ ఆ, దానికంటే బాగా నచ్చింది, బాగా తీసాడు అని అనిపించిందా, లేదంటే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అని అనిపించిందా? అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మొన్న మనం ఒకసారి అనుకున్నట్టు ఇంకా అది ఒక టెంప్లేటే కదా. మీట్ క్యూట్ అంటే ఏముంటుంది ఇంకా, బిఫోర్ బ్రేకప్ ఉండొచ్చు, లేకపోతే ఓ లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది, మిడిల్ లో బ్రేకప్, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కలుస్తారు. సో అవునవును. దట్ అదొక రెగ్యులర్ మీట్ క్యూట్ టెంప్లెట్. కొత్తగా చేసింది అంటే ఏం లేదు, అంటే ప్రజెంట్ ఉన్న కాంటెంపరీగా తీసినట్టు అనుకోవచ్చు. అంటే ఒకడికి ఒక లైఫ్ గోల్ లేదు, ఫ్లక్చుయేషన్లు ఉన్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు, అది ట్రై చేస్తున్నాడు, ఇది ట్రై చేస్తున్నాడు. బేసిక్ ఒక అన్స్టేబుల్ క్యారెక్టర్, ఏం చేయాలో తెలియక ఉన్నాడు. ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి ఆపోజిట్ గా. సో వీళ్ళిద్దరి మధ్యలో వెల్ సెటిల్డ్ కావాల్సిన అమ్మాయికి కావాల్సిన అబ్బాయి ఆపోజిట్ గా ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి మధ్యలో పడే లవ్ స్టోరీకి వచ్చింది. ఓకే. నాకైతే యూజువల్ గా నాకు లవ్ స్టోరీస్ చూస్తే కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంటాయి వేరే లవ్ స్టోరీస్ అంతా. కొంచెం ఎక్కడో దగ్గర ఎంత ఎంత సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీ అయినా తెలుస్తుంది. బట్ నాకు ప్రేమలో చూసేటప్పుడు మాత్రం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఏదో ఫ్రెష్ ఫీలింగ్. స్టోరీ అంటే ఏం పెద్ద స్టోరీ, తెలియని స్టోరీ, కొత్త స్టోరీ అని కూడా కాదు కానీ, బట్ సినిమా చూసినప్పుడు మాత్రం నాకు అరే ఇదేదో ఫ్రెష్ గా ఉంది, కొత్తగా ఉంది, ప్రెజెంటేషన్ గానీ, ఆ పర్ఫార్మెన్స్ గానీ. మెయిన్ గా మెయిన్ గా నాకు ఎక్కడ ఫ్రెష్ గా అనిపించింది అంటే క్యారెక్టర్స్, వాళ్ళు ప్లే చేసిన యాక్టర్స్. యాక్టర్స్ నాకు చాలా ఫ్రెష్ గా ఉండింది అనమాట. ఐ మీన్ నోన్ ఫేసెస్ లేవు కదా. నోన్ ఫేసెస్ లేవు. సో చూడడానికి కూడా పేరు బాగుంది అండ్ వర్కౌట్ అయింది నాకు. ఆ పేరు నాకు వర్కౌట్ అయింది బేసిక్ గా. ఇద్దరు పేరు నాకు బాగా వర్కౌట్ అయింది. సో అక్కడ నాకు కనెక్ట్ అయిపోయినా, ఇంకా ఓపెనింగ్ లోనే ఇంకా హీరోకి కనెక్ట్ అయిపోయినా ఇంకా డైరెక్ట్. నాకు ప్రేమలు చూస్తున్నప్పుడు నాకు ఆ ఆ, నాకు సిద్ధార్థ్ గుర్తొచ్చాడు. ఓల్డ్ వింటేజ్ సిద్ధార్థ్. బాయ్స్ స్టార్టింగ్ టైం లో బాయ్స్ టైము, ఆ టైం ఆ టైంలో మనం కరెక్ట్. సిద్ధార్థ్ చూడలేదు, బట్ నాకు ఆ వైబ్ వచ్చింది. సిద్ధార్థ్ వైబ్ వచ్చింది నాకు. ఆ, కొంచెం ఇదేదో బాగుంది, వర్కౌట్ అయ్యేటట్టుంది అని నాకు సినిమా వెళ్తుంటేనే నాకు అర్థమైపోయింది నాకు. అంటే బేసిక్ మనకి ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసాం, ఎందుకంటే నోన్ యాక్టర్ అంటే మనం ఏదో ఒక ప్రీ అవును అజంప్షన్ లో ఉంటాం తెలియకుండా. అవును. ఫ్రెష్ క్యారెక్టర్ ఫ్రెష్, కాస్టింగ్ ఫ్రెష్. ఉమ్, ఉమ్. సో అంతా వాళ్ళు కొత్త. నోన్ ఫేసెస్ కాదు కాబట్టి ఫెమిలియారిటీ లేదు. ఉమ్, ఫ్రెష్ గా వాళ్ళని అప్పుడే చూస్తున్నాం ఆన్ స్క్రీన్. అవును. సో మేబీ దానివల్ల అయ్యుండొచ్చేమో, ఆ ఉమ్, ఫ్రెష్నెస్ ఫీలింగ్ కూడా దానివల్ల అయ్యుండొచ్చేమో, ఉమ్, కాస్టింగ్ వైజ్ కానీ, ఉమ్. క్యారెక్టర్స్ వైజ్ కానీ. అవునవును. సో అదే నాకు అక్కడ బాగా నచ్చేసింది. అండ్ అంతా అంతా బాగుంటుంది ఆ సినిమా. నాకైతే మ్యూజిక్ గానీ, అంత అవును సెటప్ అంతా కొంచెం అంత దగ్గరకు వచ్చింది. ఆ అవును అవును. రైటింగ్ గానీ, ఆ మేకింగ్ గానీ. నాకు నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకేం ఎక్కలేదు యాక్చువల్లీ. ట్రైలర్ చూసిన నేను, నాకేం ఎక్కలేదు. కాకపోతే అవును. ఆ మలయాళం సూపర్ హిట్, అన్ని కోట్లు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసేసింది, అంతమంది చూస్తున్నారు అంటే ఆ క్యూరియాసిటీ ఉండింది అంతే. స్టోరీ అదే మీద కాదు ఏముంది కానీ దీనిలో. ఏముంది అంతగా అవును అనే దాంట్లో క్యూరియాసిటీలో అవును. సినిమా చూసే తప్ప నాకు. బట్ ఓవరాల్ గా నాకు బాగా ఉమ్, నచ్చింది సినిమా. ఉమ్. ఉమ్. మనం చూసింది కూడా ఒకటేసారి చూసినాం థియేటర్ లో. అంతే. ఆ అంటే మ్యూజిక్ కూడా సటిల్ గానే ఉంది, అంటే ఇట్లా అవుట్ ఆఫ్ వచ్చి ఒక దానికి సపరేట్ గా లేదు. ఉమ్, సటిల్ గా ఇమిడిపోయింది దానిలో ఉన్న అవునవును. మ్యూజిక్ కి. అవునవును. ఉమ్, అండ్ క్రౌడ్ కూడా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసిండే. అది కూడా ఒక ప్లస్. లేకపోతే మన ఇది పక్కన సీట్ ప్రేమలు మనం చూసేటప్పుడు కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ ఉమ్, చేశారు.
అవును, ఒక్కడు థియేటర్ లో చూసే సినిమా బేసిక్ గా. బేసిక్ గా థియేటర్ ఒక్కడు కూడా ఫోన్ ఓపెన్ చేయలేదు, అటు ఇటు అవును, తిరగలేదు. అవును, నాకు ఎవడైనా అవును. ఫోన్ ఆన్ చేశాడంటే ఆఫ్ ఇంకా. హ్మ్. కానీ ఆ, అంతేలే. చుట్టూ చుట్టూ ఆడిటోరియం కూడా నాకు బాగా సెట్ అయింది. అవును, నాకు ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మూడ్ అవును, క్రియేట్ అయింది అనమాట. సో అవును. అట్లా. అంటే ఆఫ్ సీన్స్ ఏం లేవు, అంటే బోర్ కొట్టే సీన్స్ లేవు. కామెడీ సీన్స్ ఉమ్, ఉన్నా అది మన లాంగ్వేజ్ కి దగ్గరగా ఉంది, జనరల్ మనం అవును. మాట్లాడుకునే డైలీ లాంగ్వేజ్ లాగా. సో అవునవును. అది మనం చిన్న చిన్న డైలాగ్స్ కైనా మనం కనెక్ట్ అయిపోతున్నాం, కానీ ఇంకా సైడ్ కి తిప్పి అబ్బా ఇప్పుడు ఇంకో సీన్ ఉంది వాడు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆఫ్ టాపిక్ లాగా మనం కొంచెం రిలాక్స్ అవుదామని ఏం లేదు. ఉమ్, అది ఫ్లో పోతూనే ఉంది. అరే గుడ్ ఆర్ బ్యాడ్ సీన్ పనికొస్తుందా లేదా పక్కన పెడితే ఆ ఉమ్, ఫ్లో పోతుంది, లాగ్ లేదు, అవును. బోర్ కొట్టదు బేసిక్ అవును, గా. సీన్స్ లో ఎక్కడ లాగ్ లేదు బేసిక్ గా. లేదు ఆ, లేదు లేదు. నీకు నీ నీ అవును, ఫేవరెట్ సీన్ ఏంది సినిమాలో? ఫేవరెట్ సీన్ అంటే మెయిన్ అదే. మ్మ్, ఎక్కడ వాడు బ్రేకప్ అవుతుంది చూడు, అమ్మాయి నీకు ఎక్కడ ఇది కొత్త ఓపెనింగ్ కాదు కదా అని ఓపెనింగ్ చెప్పి. బ్రేకప్? ఓకే, ఓకే. ఆహా. లేదు సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తో. అమ్మాయి నీకేం ఆ, అక్కడ ఉమ్, అంటే ఏమంటాం, డైరెక్టర్ రైటర్ గానీ బాగా స్పెసిఫిక్ గా పాయింట్ చేసుకున్నారు అక్కడ. ఏది అమ్మాయికి ఇప్పుడు ప్లేన్ అయిపోతే అమ్మాయి రిప్లై ఇచ్చి రెస్పాండ్ అవ్వాలి వెంటనే ఆ సీన్ లో, ఉమ్, బ్రేకప్ సీన్ లో. ఉమ్, కానీ అమ్మాయికి ఏం చేశాడంటే ఆఫీస్ సైడ్ ఉన్న కాల్ పెట్టాడు మధ్యలో. అమ్మాయి అవును. కాల్లో ఉంటూ ఫస్ట్ వీడికి బ్రేకప్ అవును, సమ్ ఏదో చెప్పేస్తుంది. టెన్షన్ లో వీడి ఉంటది అమ్మాయి. వీడు ఫీల్ అయ్యే ఉమ్, గ్యాప్ లో అమ్మాయి కాల్లో ఉంటుంది. ఆ కాల్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఉమ్, ఆది సైడ్ నుంచో ఆఫీస్ నుంచో కాల్ ఉంటుంది. ఉమ్, అది కాల్ అటెండ్ చేయాలి, ఇగ్నోర్ చేయలేదు. కానీ ఇక్కడ ఉమ్, మాట్లాడుతున్నప్పుడు వీడు ఎంత ఫీల్ అయ్యాడు అనేది అమ్మాయి ఇటు కన్జ్యూమ్ అవుతుంది, అది హ్యాండిల్ చేసుకోవాలి. ఉమ్, ఉమ్, సో ఆ కాన్ఫ్లిక్ట్ లో ఆ అమ్మాయి ఉంటుంది, రెస్పాండ్ అవ్వలేదు తొందరగా. వీడికేమో అది చెప్పేసాక ఇంకా వీడి మైండ్ ఆఫ్ అయిపోతుంది, నీకు ఉమ్, ఇది కొత్త కాదు అన్న వెంటనే. ఉమ్, ఆ తర్వాత వెంటనే వాడు సిమ్ ఇచ్చి వెళ్ళిపోతున్న అమ్మాయి వాడికి ఏమంటాం, ఈ ఫోన్ కట్ చేసి హ్యాంగ్ చేసి వెళ్ళేంత సీన్ కూడా లేదు ఉమ్, అమ్మాయికి. అవును. సో బేసిక్ ఆ పర్టికులర్ సీన్ బాగా స్టేజ్ చేసుకున్నారు. అంటే ఉమ్, అమ్మాయిని లూజ్ అయ్యి వదిలేసి ఉంటే ఇంకా ఉమ్, కన్వర్జేషన్ ఉండేదేమో వేరేలాగా. సో దానికి అవును. అక్కడ సీన్ ఏం చేయడానికి అమ్మాయికి కెరీర్ సైడ్ వచ్చే ప్రొఫెషనల్ కాన్ఫ్లిక్ట్ పెట్టేసుకొని ఆ ఫోన్ హ్యాండిల్ చేసేలాగా పెట్టి నాకు బ్రేకప్ నాకు పెట్టేశాడు. అక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు డౌట్ ఉండింది. నాకు సెకండ్ టైం కూడా అంత అంటే నువ్వు చెప్తున్న సీన్ దగ్గరే ఆ అమ్మాయి హ్మ్. సడన్ గా వర్క్ టెన్షన్ ఏదో వస్తుంది తనకి. ఆ కాల్ లో హ్మ్. 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 మాట్లాడుతుంటది ఎవరో అబ్బాయి తోటి. అవును. ఎవరో అమ్మాయి అబ్బాయి తెలియదు కానీ మాట్లాడుతుంటది. నాకు హ్మ్. ఫస్ట్ టైం హ్మ్. చూసినప్పుడు అంటే తర్వాత నాకు ఏమర్థమైందంటే ఆ, ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి అదే అతని పేరేంటి క్యారెక్టర్ జీకే. ఆది. 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 ఆది ఎవరైతే ఆది ఉన్నారో ఆది తోటి ముందు ఏదో ప్రాజెక్ట్ గురించి ఇష్యూ వస్తుంది. అవును. తను ఏదో బ్యాంకింగ్. ఇదే బ్రేకప్ వల్ల అంటే వీడికి తోటి లింక్ ఉంది అన్నట్టుగా అది వాడికి బిఫోరా అర్థమవుతుంది, ఆఫ్టరా? అమ్మాయి దగ్గరకు వస్తుంది. లేదు బిఫోర్. అదే మేబీ అదేమన్నా కనెక్ట్ చేసి ఉన్నాడేమో ఆ గొడవకి. అదే ఎందుకు ఆ ఉమ్, ఆ బిఫోర్ గొడవ ఉంటుంది, అది కాస్త ఉమ్. కావాలని వాడు కొంచెం కాంప్లెక్స్ చేస్తాడు, అవును, అమ్మాయిని కొంచెం మధ్యలో. నేరో చేసి ఆ వాడి దగ్గరికి తీసుకొచ్చుకునేలాగా. అవును, ఒక దగ్గర ఉమ్. హీరోయిన్ ఓపెన్ అయ్యి ఆ, నువ్వు నువ్వు కావాలని ఇదంతా నన్ను కావాలని కావాలని చేస్తున్నావు అని చేసావు, చెప్పి నన్ను పాయింట్ అవుట్ కావాలని చేస్తుంది. కార్నర్ చేసావు నువ్వు నన్ను ప్రాజెక్ట్ అవును, విషయంలో కూడా. నాకు తర్వాత అవును, కనెక్ట్ అయింది అవును. అనమాట. ఓహో, మేబీ తను అందుకు అక్కడ అంత టెన్షన్ అయింది. ఉమ్. నాకు బాగా అనిపించింది అక్కడ కూడా. ఆ అమ్మాయికి ఉమ్. ప్రొఫెషనల్ సైడ్ ఆ, ఒక కాన్ఫ్లిక్ట్ టెన్షన్ లాగా క్రియేట్ చేసి పెట్టేశాడు. కాన్ఫ్లిక్ట్ లా అవును, క్రియేట్ చేసి అవును, ఇంకో అవును. పక్క వీడిది ఆ ఆ ఫ్రస్ట్రేషన్ లో పర్సనల్ ఇంకా లెవెల్లో పెట్టాడు. ఫ్రస్ట్రేషన్ లో కరెక్ట్, వాగేసి కరెక్ట్. జనరల్ గా అలాగే ఉంటుంది నాకు తెలిసి. ఉమ్. ఆ ఉమ్. ఏదో ఉమ్. ఏదో ఫ్రస్ట్రేషన్ లో అనేవి చాలా సీరియస్ గా అయిపోయి. సో, అవును. అదే అంటున్నా, అంటే దానికి ఇప్పుడు ఆ సీన్ లో ఆ కాల్ లేకపోతే సీన్ ఇంకొకలా ఉంటుంది. ఎందుకంటే ఉమ్, ఆ సీన్ పర్సీవ్ చేయాలి ఇంకా ఫార్వర్డ్. వాడు ఉమ్, ఫీల్ అయ్యాడు, ఇప్పుడు ఆ అమ్మాయి దానికి ఏదో ఒకటి రిప్లై చెప్పాలి, నేను అలా ఉమ్, అనలేదు, ఫ్లో లేదు అన్నాను సంథింగ్, నువ్వు ఉమ్. ఎక్కువ హర్ట్ అవ్వు, ఏదో సంథింగ్ లైక్ అవును, దట్ అది సీన్ వెళ్ళేది ముందుకి. అవును, అవును. కానీ అది ఏమైపోయిందంటే కరెక్ట్ గా అక్కడ బ్రేక్ చేసేసాడు. ఆ అమ్మాయి కాల్లో ఉంటుంది, వాడు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఉమ్, ఉమ్, ఆ అమ్మాయి ఏమో కాల్లో ఉంటున్నట్టుగా చూపిస్తాడు, ఇంకా అక్కడికి కట్ సీన్. ఉమ్. అండ్ లేదంటే తను వాళ్ళ కూడా ఎక్స్పెక్ట్ కన్వర్జేషన్ చేసి ఇంకొకలా ఉండదు. ఉండేదేమో తను బ్రేకప్ కూడా సీన్. ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నేను అనే మాటకి తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఆ నేను అంటే ఫ్లోలో అనేస్తుంది, ఉమ్, నీకు ఇది కొత్త అవును. కాదు కదా బ్రేకప్, ఇదేం కొత్త ఉమ్, కాదు కదా, నీకు ఫస్ట్ టైం ఉమ్, కాదు కదా అని ఏదో అంటుంది. అవును. వాడు వెంటనే ఫోన్ లో సిమ్ తీసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు సైలెంట్ గా. చా- చాలా గొడవలు ఉంటాయి అట్లాంటివి. అదొక సీన్ అయితే, ఇంకొక సీన్ ఏమో ఇదే సెకండ్ హాఫ్ లో మన రాజమౌళి చెప్తారు కదా, ఇట్లా చెప్పి ఆ అనేది హాయ్ చెప్పడానికి చేతిలో చెప్పేస్తాడు, పీనట్స్ తింటూ ఏమో ఉంటాయి. పల్లీలు ఏదో తింటాడు. తింటూ అవును, చూసి. తింటూ చెప్తాడు. ఆ, ఆ, అంటే లాంగ్ టైం అంటే అక్కడ సీన్ వాడు ఇది ఈ గెస్టర్స్ వైజ్ కాదు, కానీ సీన్ హైలైట్ ఏంటంటే వాడు బ్రేకప్ చెప్పిన అమ్మాయిని మళ్ళీ
సెకండ్ టైం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చూస్తున్నా వాడు అంత అటెన్షన్ ఇవ్వడు అమ్మాయికి ఎక్కువ. ఇవ్వడు. నాకు అక్కడ బాగా జస్ట్ నచ్చింది మెయిలిగో. వీడు మెయిలిగో అక్కడ బాగా పనిచేస్తుంది. నాకు తెలుసు అది కొంచెం ఈగోనే. ఇప్పుడు అదే నన్ను రిజెక్ట్ ఈగో ఇన్ ద సెన్స్ ఆల్రెడీ రిజెక్ట్ చేసింది కదా, రిజెక్ట్ ఇంకేముంటుంది చేసింది. అమ్మాయితో మాట్లాడేదని సరే హాయ్ చెప్పేస్తాడు అంతే, క్యాజువల్ హాయ్. ఇప్పుడు నేను కుక్కలా ఎంటబడాలా, చూడగానే పరిగెత్తుకుంటూ రావాలా అనే సెన్స్ లో కాకుండా అంటే మనకి అంటే ఇప్పుడు కాంటెంపరీగా మనకి ఇట్లాంటివి బిఫోర్ చూసుంటే కనుక మనకి అమ్మాయిని చూడగానే ఒక చిన్న కంట్లో నీళ్ళు ఎరగడము, ఆ బ్రేక్ గుర్తు రావడము ఏదో ఒకటి అవుతుంది జనరల్ గా. అదే అదే అమ్మాయితో ఉన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడము ఏదో ఒకటి గుర్తొస్తుంది క్యాజువల్ గా. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే సీన్ ఫ్లాట్ చేసేసాడు, జస్ట్ క్యాజువల్ గా ఇంకొక నా ఫ్రెండ్ లాగా ఏదో లాంగ్ బ్యాక్ కలిసాము, ఓకే గొడవ అయింది అయిపోయింది, కలిసాము హాయ్ చెప్తున్నాడు అంతే, క్లోజ్, సీన్ అది క్లోజింగ్. కూడా దాన్ని హెవీ వెయిట్ చేయాల సీన్, అవును ఎమోషనల్ చేయాల అవును సీన్. నాకు తెలిసి రాజమౌళి నోటీస్కి వెళ్ళిందంటే ఆ సీన్ కొరియోగ్రఫీ కూడా ఎట్లుంటది అంటే, ఇప్పుడు జనరల్ గా అన్ని నెలల తర్వాత ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరి మధ్యన, ఒక బ్రేకప్ తర్వాత, బ్రేకప్ కూడా కాదు, సమ్ ఆర్గ్యుమెంట్ జరిగింది, విడిపోయారు. చాలా రోజుల తర్వాత ఎక్కడైనా చూసి కనపడితే ఓ స్లో మోషన్ షాట్, ఓ మ్యూజిక్, అదే అదే అంటున్నా, దాన్ని ఎమోషనల్ చేస్తారు బేసిక్ గా. మనం ఇద్దరు ఐ దాన్ని కాంటాక్ట్, ఎమోషనల్ చేయాల. అవును అవును అలా ఏం లేదు, అవును. జస్ట్ రాండమ్ గా లేదు, చూసాడు. ఆ అమ్మాయి కూడా క్యాజువల్. పెద్దగా రియాక్షన్ కాదు, చూసింది, అరే వచ్చాడన్న చిన్న ఆ మైన్యూట్ ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్, స్టేర్ చేస్తుంది, ఆ అమ్మాయి స్టేర్ చూస్తుంది చేస్తుంది కంటిన్యూస్ గా వాడిని. చూస్తుంది వాడు మాత్రం జస్ట్ హాయ్ చెప్పేసి వాడు జస్ట్ ఇలా తిరిగేస్తాడు అనేసి అంతే, వాడి వాడి పని వాడు వాడి చేసుకుంటాడు. పని వాడు ఆ, చేసుకుంటాడు. అది అవును. బాగా నచ్చింది. నాకు అదే నా ఫేవరెట్ సెకండ్ సీన్ సీన్. ఏంటిదంటే క్లైమాక్స్. నాకు ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటది కదా, అది అండ్ అవునవును, క్లైమాక్స్ కాచేసి. కార్ చేసింగ్. అంటే నాకు ప్రపోజ్ అనేది ఏదో మనం రకరకాల ఏదో సడన్ గా ఏదో వెడ్డింగ్ లో చూడడము, లేదంటే ఎక్కడో ఫ్లైట్ లో ప్రపోజ్ చేయడము, లేదంటే ఎక్కడో రకరకాల ప్రపోజల్ సీన్స్ చూసాము. కానీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరికి గొడవ, ఒక కార్ లో కూర్చుని ఆ పక్క మూమెంట్ పక్కన లో కూర్చొని పక్క పక్కన కూర్చుని పైగా వాడు చెప్పేసుకుంటారు. వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళిపోయే మూమెంట్ అవును, ఇప్పుడు నేను చెప్పకపోతే ఇంకా వాడు వెళ్ళిపోతాడు, మిస్ అయిపోతాడు. మిస్ అవును అయిపోతాడు. ఆ అవును, మూమెంట్ లో ప్రపోజ్ చేస్తూ ఇంకో పక్క వాడు రౌడీనెస్ వస్తుంటాడు, అదొక టెన్షన్ బిల్డప్. టెన్షన్. ఎప్పుడైతే అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేస్తుందో, ఐ లవ్ యూ అని చెప్తుందో, సడన్ గా వాడు స్లో ఒక లుక్ మోషన్, ఇస్తాడు. ఒక్క లుక్ ఇస్తాడు, అవును సడన్ గా స్లో మోషన్ లో కార్ ఇలా రివీల్ అవుతుంది. అవును ఆ అవును ఆ అవును. విజువల్ వైడ్ ఫ్రేమ్ ఉంటది అనమాట. నాకు అంటే ఉమ్. వీడు షాక్ అయ్యాడు, కార్ సడన్ గా ఇట్లా వస్తది, అదంతా బాగుంది స్లో అనమాట. వస్తుంది. స్లో అంటే మోషన్ వాడి అమ్మాయి చెప్పాక వాడి రెస్పాన్స్ అంత స్లోగా తీసుకుంటున్నాడు, స్లోగా మైండ్ వర్కింగ్. అది నాకు బాగా నచ్చింది. నాకు ఆ ప్రపోజల్ సీన్ ది బెస్ట్ సీన్ అనిపించింది నాకు అక్కడ. నాకు ఈ క్లైమాక్స్ ప్రపోజల్ సీన్ అంటే నాకు ఇది గుర్తొచ్చింది. దానికి ముందు ప్రపోజల్ సీన్ ఒకటి ఉంటుంది, వాడు సటల్ గా ప్రపోజ్ చేస్తాడు చూడు, రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నప్పుడు. ఏంటి అవునవును. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు అని అడిగితే, నా లైఫ్ లో ఇంతకంటే ఒక వర్స్ట్ అమ్మాయి ఉంది, ప్రపోజల్ ఇప్పుడు నా చేయించుంటేది పక్కనే ఉంది, అంటాడు. నా పక్కన కూర్చొని రెజ్యూమ్ ప్రిపేర్ ఆ చేస్తుంది. అవును, నా లైఫ్ లో వెరైటీగా ఇంత చెత్త చెప్తుంటాడు. ప్రపోజల్స్ ఎప్పుడు నాకు రాలేదంటది. అంటది అది. ఆ, అది ఒక సీన్ అయితే కామెడీ సీన్ అనుకోవచ్చు. దాన్ని ఇంకొకటి, అమ్మాయికి బర్గర్స్ తిని వీడి ఇచ్చింది మోషన్స్ అవుతున్నాయి అంటే వాడు అవును ఆ అవును. ఆ, some ఏమంటాం, ఏంటిది, చూర్ణం ఏదో చూర్ణం లాంటిది తెచ్చుకోవడానికి ఇస్తాడు. తీసుకొచ్చి అవును, కాన్వర్సేషన్ ఉంటుంది ఫోన్ లో, కామెడీ అది సీన్. కూడా క్యూట్ గానే ఉంటది. వాడు డైరెక్ట్ గా అడిగేస్తాడు, కామెడీ సీన్. ఇది పల్చగా వస్తుందా అడిగేస్తా, గట్టిగా వస్తుందా. వస్తుందా అంటే అమ్మాయి వచ్చి చూడంటది, ఆ అమ్మాయి కూడా ఆయన కూడా కన్వర్ట్ చేశాడు. కొంచెం నేచురల్ గానే ఉన్నాయి అవి. అదే అంటున్నా, నేచురల్ కన్వర్సేషన్ ఫ్లో నేచురల్ వెళ్ళిపోతుంది. కన్వర్సేషన్స్ లాగానే ఉంది, ఫ్లో లాగానే ఉంది అది. ఉమ్, ఆ అమ్మాయి ఒక అవును. ఫ్రస్ట్రేషన్ లో, చిరాకులో ఉంటే వీడు ఎలా వస్తుంది ఆ వచ్చి చూడు. అదే అదే. అదొకటి. అండ్ నాకు ఇంకొక ఫేవరెట్ థింగ్ ఏంటంటే, సినిమాలో సెటప్ అండ్ పే ఆఫ్. ఉమ్, ఉమ్. ముగ్గురు అమ్మాయిలు కూర్చొని మందు కొడతారు, హీరోయిన్ పక్కన ఇంకొక ఫ్రెండ్. అవును అవును, బాటిల్ అది తిని ఎవడైతే పడేస్తుంది. పడేస్తే ముసలోడు some వాడు అరుస్తాడు ఎవరన్నా. అరుస్తున్నట్టు చూపిస్తాం, విజువల్ గా చూపించారు. క్లైమాక్స్ లో దాన్ని పే ఆఫ్ చేశాడు. అది నాకు అవును బ్యూటిఫుల్ అవును. గా అనిపించింది, నాకు ఆ పే ఆఫ్. ఉమ్, అది ఉమ్, మనం మర్చిపోయాం. నాకు అక్కడ బాగా అర్థమైంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా సెటప్ చేస్తే ఆడియన్స్ దాన్ని నోటీస్ చేయకూడదు, ఉమ్. అప్పుడు పే ఆఫ్ కరెక్ట్ గా అవుతుంది. అది పే ఆఫ్ చేసినప్పుడు అదే. ఆడియన్స్ కి అవును అవును. మనం ముందే ఇదేదో ఉంది అన్నట్టు కొన్ని సినిమాలో చూసా, సెటప్ ముందే చేస్తాడు. కొంతమంది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇది ఎక్కడో పే ఆఫ్ అవుతుంది అనే లెవెల్లో మనకి అంటే నోటీస్ అవును. విజువల్ గా చూపించేస్తారు.
కానీ ఇది అలా ఉమ్, కాదు. దాన్ని కామెడీ సీన్ లా కన్వర్ట్ చేసి ఆన్ స్క్రీన్ ప్లే పార్ట్ ఆఫ్ అలా వెళ్ళిపోతుంది మనకి అంటే లాస్ట్. మేబీ అది సినిమా టోన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్, అంటే ఇప్పుడు ఈ ప్రేమలు అనే సినిమా టోనే మనకి కాంటెంపరీ రామ్ కామ్ లాగే చూపిస్తారు రఫ్ గా. సో మనకి సెటప్స్ కూడా అవి అంత నోటీస్ చేయము వీటిల్లో. అవును, సినిమా యూజువల్గా లవ్ ఇప్పుడు ఏది లవ్ మిస్టరీ స్టోరీస్ లో అంత థ్రిల్లర్స్ గుర్తుండిపోయే సెటప్స్ నాకైతే ఎక్కడ లేదు, గుర్తులేదు. ఏవి లవ్ ఏవి స్టోరీస్ లో ఉమ్, అంత సెటప్ చేసిందంటే ఇట్లా, అంటే చూసేటప్పుడు గుర్తొస్తుందేమో కానీ సడన్ గా ఉమ్, చెప్పాలంటే ఉమ్, గుర్తురాదు. అదే. కానీ ఇది ఎందుకు కరెక్ట్ గా సినిమా అంతా ఎండ్ అయిపోయింది అని అనుకునే టైంలో టైటిల్ పడే దగ్గర, డైరెక్టర్ టైటిల్ కార్డ్ పడే దగ్గర అది వేస్తాడు. అవును, అవును, సో అవును. నాకు అంటే అది వీళ్ళిద్దరికి ఆల్రెడీ లింక్ అయిపోయింది, ఆ అది కూడా లీక్ చేసి ముందే రాసి పెడతారు. పెట్టుంది అన్నట్టుగా. అది అవును. అక్కడ ఆ చాయిస్ బాగుంది, నాకు ఆ పే ఆఫ్ చాయిస్ చాలా బాగా ఉమ్, నచ్చింది అక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా అంటే మధ్యలో ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి, క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి కానీ, బట్ ఓవరాల్ గా అవునవును. మనకి ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది ఆ మూమెంట్స్ కూడా, ఉమ్, మనకి ఎక్కడ చూసినట్టు అవునవును. ఉండదు. ఉమ్. ఉమ్, అంటే మేబీ బ్యాక్ డ్రాప్ అదే అంటున్నా, అంటే కాంటెంపరీ తీసుకున్నాడు ఒకడు, జులైగా ఉమ్, ఉండే ఒకడు, ఉమ్, ప్రొఫెషనల్ గా ఉండే అమ్మాయి మధ్యలో. ఉమ్. అది కూడా మన ఏజ్ లెవెల్, మళ్ళీ దాన్ని ప్రొఫెషనల్ లెవెల్ లాగా 30 years కి అట్లా తీసుకోపోలే, అది ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఉండేలాగా అట్లేం తీసుకోపోలే. అట్లేం తీసుకోలేదు, అవును. ఆ సో అది తీసుకోపోయింటే మళ్ళీ అదొక ఎమోషనల్, మన ఆ, సప్త సాగరాల లాగా అదొక సపరేట్ ఎమోషనల్ ట్రిప్ అవుతుంది అది. అదే అదే. సో అటు తీసుకోపోలే, కాంటెంపరీగా ఉంచాడు. అందుకే మనకి అది ఏమవుతుందంటే కాంటెంపరీ డైలాగ్స్ కూడా కాంటెంపరీ, మన పక్కన ఉమ్, వాడితో మాట్లాడుకునే డైలాగ్స్ త్రూ వెళ్ళిపోతుంది ఉమ్, టోన్. అవును. అండ్ ఇంకోటి, హీరోయిన్ కి హస్బెండ్ క్వాలిటీస్ అన్ని ఆదిలో ఉంటాయి ఆల్మోస్ట్. అవును, అవును. ఉమ్, సెక్యూర్డ్, మంచి జాబ్, మంచి ఇన్కమ్, అంత బ్యాక్ బ్యాలెన్స్ అవును. అంతా ఉంటది. ఉమ్, కానీ ఉమ్, తిరిగి తిరిగి మళ్ళీ హీరోకే పడుతుంది. అంటే నాట్ అవును. జస్ట్ హీరో కాబట్టి హీరోకి పడాలని కాదు కానీ, కరెక్ట్, కరెక్ట్. అవును, అవును, ఆ అవును, అవును. కానీ అంటే నువ్వేం చెప్తావు, వై ఆదిని కాకుండా ఎందుకు హీరోని చూస్ చేసుకుంది అంటే? దానికి ముందు ఒకటి చెప్తా. ఏదైతే ఇప్పుడు మనం ఇందాక టీన్ సీన్ అనుకున్నామో పడిపోయింది, ఉమ్, అక్కడ అమ్మాయి అంటుంది, అక్కడే రివీల్ చేస్తాడు ఫస్ట్. ఈ ఉమ్, అమ్మాయికి కావాల్సిన క్వాలిటీస్ అన్న ఏ టెండర్ యాప్ లోనో దేనిలోనో అమ్మాయి ఎత్తుకుతూ ఉంటుంది అబ్బాయిల్ని. ఉమ్, హీరోయిన్ ఉమ్. ముగ్గురు ఉంటారు చూడు, ఒక అమ్మాయి అవునవును, కర్లీ హెయిర్ స్మోక్ అమ్మాయి. చేసే అమ్మాయి కూడా మధ్యలో ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన అమ్మాయి ఉంటుంది పైన టెర్రస్ మీద. అవును. అయితే ఈ అమ్మాయి టిండర్ లో ఇంకా నేను వద్దు తీసేస్తా, నాకు నచ్చిన క్వాలిటీస్ అబ్బాయిలు ఎవరు దొరకట్లేదు, వేస్ట్ ఉన్నారు అందరూ అని అంటే, అప్పుడు ఆ కార్నర్ ఉన్న అమ్మాయి అంటుంది, ఆల్రెడీ ఎంగేజ్డ్ అమ్మాయి, ఆ అమ్మాయి అంటుంది, నువ్వు ఇన్ని క్వాలిటీస్ పెట్టుకుంటే ఎవరు ఇస్తారు నీకు, ఉమ్, ఇన్ని క్వాలిటీస్ పెట్టుకున్న అమ్మాయిలు ఎప్పుడైనా ఆ, వేస్ట్ ఫెలోకే వాడికి పడతారు అని మంచిది. ఆ అమ్మాయి మెన్షన్ చేస్తుంది ఆ, అక్కడ. ఆ, సో అంటే ఇప్పుడు ఇక్కడ దానికి ప్యారల్ అంటే మేబీ అది సింపుల్ గా చెప్పుకున్నా స్టోరీ తెలుసని మేబీ రాసి ఉండొచ్చు, లేదంటే జనరల్ అది టర్మ్ ఉంటుంది కూడా, ఆల్ ఉమ్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఫార్ ఫర్ ఉమ్, ఇడియట్ ఆర్ సమ్ అట్లా ఫ్రేజ్ ఉంటుంది ఎట్లైనా, ఉమ్, వాళ్ళకే పడతారు, జులై అవును, ఉండే వాళ్ళకే పడతారు అని ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు అది దీనికి మనం చూసుకుంటే ప్రేమలకి అంటే అమ్మాయి ప్రొఫెషనల్ గా ఆలోచిస్తుంది, ఉమ్, పర్సనల్ లెవెల్లో మనకి ఎలా ఉంటారు ఏంటి అనేది లేదు. సో ఆ అమ్మాయి ఇప్పుడు జనరల్ గా గర్ల్స్ కి బాయ్స్ కైనా ఒక ఇమాజినరీ ఆస్పెక్ట్ ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు అమ్మాయిని ప్రొఫెషనల్ గా చూడం ఎప్పుడు, ఉమ్, ఉమ్, ఒక అమ్మాయిని మనం చూసినా కూడా ఉమ్, పర్సనల్ లెవెల్ అని చూస్తాం, అమ్మాయి నాతో ఎట్లా ఉంటుంది, లేకపోతే బయటికి వెళ్తే ఎలా ఉంటాం, లేకపోతే ఇవే చూస్తాం. కానీ ఆ అమ్మాయి సోషల్ గా ఇలా ఉండాలి, ఉమ్, ఇంత శాలరీ ఉండాలి, ఇంత ఇంత ఇల్లు ఉండాలి, లేకపోతే సెక్యూర్ గా ఉండాలి జాబ్, ఇవన్నీ ఆలోచించాం. ఉమ్, రివర్స్ చూస్తే అమ్మాయి పర్స్పెక్టివ్ లో ఇవే ఉంటాయి బేసిక్. ఉమ్, ఉమ్. అంటే ఆ అమ్మాయి ఉన్న ఏజ్ కి, అదే. వాడు 24-25 ఏజ్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ అంతే ఏజ్, ఎందుకంటే వాడికి 8 కోచింగ్కి వెళ్ళేంత ఏజ్ దగ్గరలో ఉన్నాడంటే ఆబ్వియస్లీ కాలేజ్ పాస్డ్ అవుట్ అంతే, అవును, జస్ట్ పాస్డ్ అవుట్. అంటే సో 25 అలా 25, ఉంటుంది. 24, ఉమ్, 25 ఉంటుంది. ఉమ్, సో ఆ మూమెంట్ లో మేబీ వాళ్ళు ఉన్న పర్స్పెక్టివ్ కి ఆ అమ్మాయి అట్లా ప్రీ డిఫైన్డ్ అజంప్షన్స్ లాగా పెట్టుకున్న కేటగిరీకి ఆది క్యారెక్టర్ సూట్స్. ఉమ్, కానీ ఆమె రియలైజ్ అయ్యేది ఎండ్ ఆఫ్ ది డే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఏమంటాం మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ అవును. ఇవి కాదు ఉండేది. ఎందుకంటే అది కూడా ఎట్లా పే ఆఫ్ చేస్తారంటే, ఆ, మనకి ఆది సైడ్ నుంచి చూపించేది కార్స్, వాడి ఉమ్, బంగ్లా, ఉమ్, వాడు చెప్పుకునే మాటలు, నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఉమ్, విశాఖపట్నంలో, ఉమ్, అదే మన పెళ్లికి అవునవును, వెళ్ళినప్పుడు సీన్, విశాఖపట్నం అది గేట్ నేనే కోచింగ్ చూసుకోవాలి కదా అంటాడు. టీచర్. ఆ, సో వాడు అవన్నీ నేను ఒక్కడనే చూసుకోవాలి కదా, వెళ్ళి నేను అన్ని చూసుకోవాలి అంటాడు, ఒక్కడనే వారసుని ఏదో అంటాడు. ఉమ్, సో వాడు అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ వైజ్ ఉన్నాడు వాడు ఉమ్, చూపించడం ఉమ్, సెటప్. ఉమ్, కానీ మనకి ఇటు సైడ్ చూస్తే వీడిని ఎందుకు యాక్సెప్ట్ చేసింది ఎండ్ ఆఫ్ ది డే అని అనుకుంటే, ఉమ్, ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఏవి, వాడు ఇప్పుడు వాడు కాలేజ్ కి సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు
అమ్మాయికి మోషన్స్ అవుతున్నాయని తెలిసి వెంటనే వాడు మూలికలు ఆమె దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ ఎత్తుక్కుంటూ వెళ్ళి, ఎప్పుడో వాళ్ళ కాలేజ్ లో ఉన్న ఆమె ఉందో లేదో కూడా తెలియని ఆమె దగ్గరికి వెళ్ళి, ఉందని తెలిసాక ఆమెకి ఫోన్ చేసి మళ్ళీ అది తీసుకొని మళ్ళీ వాడు స్టేషన్ కి ట్రావెల్ చేసి ట్రైన్ ఎక్కి ఆ అమ్మాయికి ఇస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఒకతే ఉందని చెప్పి వాడు కంపెనీ ఇచ్చి ఎటు పోవాలో తెలియక అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి అమ్మాయితో ట్రావెల్ చేయడానికి. సో బేసిక్ గా వాడు అటెంప్ట్ చేసేది అమ్మాయికి దగ్గర అవ్వడానికి చేసే అటెంప్ట్స్ టువర్డ్స్ ఆర్ కేర్ తీసుకోవడం కానీ, అవును, ఆఫ్ కోర్స్ కేరింగ్. ఆ కేరింగ్ దగ్గరలో ఉన్నది ఇది ఏమంటాం, ఫిజికల్ కేరింగ్, ఎమోషనల్ కేరింగ్ ఉంది. ఆది సైడ్ ఉండేది ఏంటంటే నేను ఇంత ఉన్నా నువ్వు నా దగ్గరికి రా, మన ఇద్దరమే పర్ఫెక్ట్ కపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆది ఉంటాడు. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ పర్స్పెక్టివ్ అదే ఉంటుంది, కానీ యాజ్ దే గో ఆన్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ, కాన్వర్సేషన్ చేసుకున్నా, వాళ్ళు గడిపిన మూమెంట్స్ పబ్ లో కానీ మాట్లాడుకున్నప్పుడు కానీ, సో ఇవన్నీ ఎమోషనల్ కనెక్ట్ అవుతాయి. సో దెన్ వాడు చూపించే కేర్ కి అమ్మాయి పడుతుంది బేసిక్ గా ఎండ్ ఆఫ్ ది డే. సో వాడు పర్సనల్ కేరింగ్ బట్టి పడింది అనేది నేను అనుకుంటున్నా, దగ్గరగా ఉండేదాన్ని బట్టి, నాట్ ఫర్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్, జాబ్ మనీ ఇవన్నీ వీటికి కాదు పడింది. ఎందుకంటే అట్లాంటిది ఆది ఎక్కడ చేయలే ఏది బేసిక్ గా, ఆది క్యారెక్టర్ త్రూ ఎవరు చూపించలే ఇక్కడ. అవును, అంటే నాకేమనిపించింది అంటే బేసిక్ గా క్యారెక్టర్స్ లాగా తీసుకుంటే, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఆదిని తీసుకుంటే వాడికి ఇష్టం ఉండొచ్చు అమ్మాయి అంటే, ఇష్టం ఉండొచ్చు, అంతా ఉండొచ్చు, కానీ వాడికి ఓవర్ పొసెసివ్నెస్ ఉంది అమ్మాయి అంటే. అతిగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. లైక్ ఎగ్జాంపుల్, వాడు బర్గర్ తెచ్చి ఇచ్చాడంటే దాంట్లో ఏమైనా విషయం ఉందేమో, నువ్వు తినకు. ఇంకోటి అంటే ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతుంటే చాలా ఇదిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు వాడు ఆది. వాడు మందు తెచ్చిస్తే దాంట్లో ఏముంటుందో వెళ్ళి వెంటనే కక్కేసే వామిట్ చేసేసాయి, ఇలాంటివన్నీ ఫీల్ అవుతుంటాడు వాడు. ఇప్పుడు ఎందుకు ఈ అబ్బాయితో ఎక్కువ ఎక్కడ క్లోజ్ అయిపోతాడో అని వాడి భయము, కానీ ఆబ్వియస్ గా ఆ భయము దాని వల్ల వాడికి ఆ ఫీలింగ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, దాని త్రూ వచ్చిన నెక్స్ట్ ఇన్సిడెంట్స్ అన్ని వాడు ఫోర్స్ఫుల్ గా ఉంటది. వాడి సైడ్ నుంచి అన్ని అమ్మాయికి అన్ని ఫోర్స్ఫుల్ గా ఉంటాయి, ఏం చేసినా. కానీ వీడు కూడా ఫీల్ అవుతుంటాడు, హీరో కూడా ఆది విషయంలో. ఎలా ఫీల్ అవుతాడు అంటే క్యూట్ గా ఫీల్ అవుతాడు వాడు, పాపం అన్నట్టుగా, వీడిని చూస్తే జాలేస్తుంది అనే సెన్స్ లో వీడు ఫీల్ అవుతుంటాడు అమ్మాయికి, ఆ అమ్మాయి విషయంలో. ఎందుకు ఆది ఉన్నాడు కదా, మీ ఇద్దరికి రిలేషన్ అంట కదా, అట్లా అంటే వాడు ఇండైరెక్ట్ గా తెలుసుకోవడానికి ఫీల్ అవుతుంటాడు వాడి గురించి. సో కానీ వాడు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏదైతే ఉందో చాలా ఇన్నోసెంట్ గా ఉంటది బేసిక్ గా చెప్పాలంటే. ఆ ఇన్నోసెన్స్ అది ఉంది, అది అక్కడ కొంచెం ఆ జెన్యూనిటీ తెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఫీల్ అవుతుంటారు, ఎవరైనా ఇప్పుడు నచ్చిన అమ్మాయి ఉందంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే ఫీల్ అవుతుంటారు, అది నువ్వు వెళ్ళి నువ్వు వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, వాడితో మాట్లాడకు, వాడి ఫ్రెండ్షిప్ కట్ చేయి, మేమంతా ఉన్నాం కదా. ఇది ఎప్పుడు ఆర్గానిక్ ఉండదు, అది ఎప్పుడు తర్వాత ఎట్లుంటాడు వాళ్ళకి ఏమర్థం రిస్ట్రిక్ట్ చేసేస్తాడు ఫర్దర్ గా అనేది క్రియేట్ అవుతుంది మైండ్ లో. సో వీడితో ఎప్పుడు ఫ్రీగా ఉంటది అనమాట, కామెడీగా, ఫన్నీగా. ఆ ఇన్నోసెన్స్, ఆ ఫన్నీ ఆస్పెక్ట్ అమ్మాయికి కనెక్ట్ అయ్యి ఇంకా ఫర్దర్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయిందని నా ఫీలింగ్ జనరల్ గా. ఎప్పుడు నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అంటే వాళ్ళకి ఆబ్వియస్ గా వాళ్ళకి మనసులో ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ గా క్లోజ్ ఉన్నా, కలిసి తిరిగినా కూడా నువ్వు అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అని చెప్పగానే ఆ రిస్ట్రిక్షన్ వేలో వెళ్ళిపోతుంది. సో హీరో సైడ్ నుంచి అది ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు జెన్యున్ గా. అది ఎప్పుడు చాలా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేసేవాడు అనమాట. అదొకటి నాకు బాగా నచ్చింది. సో మేబీ అందుకే అదే. అంటే వాడు రివర్స్ ఎప్పుడు అవ్వాల నాకు తెలిసి, ఎవరు మన హీరో క్యారెక్టర్, వాడు రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా లేదు వాడికి ఆప్షన్ బేసిక్. ఎందుకంటే ఇప్పుడు అది రిస్ట్రిక్ట్ చేయడానికి ఉంది, ఎందుకంటే వాడు హీ థింక్స్ దట్ హీ సుపీరియర్, ఎందుకంటే అమ్మాయి దగ్గరలో ఉంటాడు ఎప్పుడు అవైలబిలిటీ, ఇప్పుడు అథారిటీ. సో మేబీ హీ ప్లస్ ఎందుకంటే మెయిన్ వాడు ఫీల్ అయ్యేది ఎందుకు అంటే వీడు సెటిల్డ్, ఎవరు ఆది వీడు సెటిల్డ్, వాడు ఒక ఏమంటుందని మెచ్యూర్డ్ పర్సన్ లాగా, సెక్యూర్డ్ పర్సన్ లాగా ఉంటున్నాడని వాడు అనుకుంటాడు. ఎప్పుడైతే అవుట్ సైడర్ వచ్చినప్పుడు, ఎవరైతే మన ఈ హీరో క్యారెక్టర్ ఉన్నాడో వాడు సర్టెన్ ఎక్కడి నుంచో వచ్చాడు, ఎవడో కూడా తెలియదు,
వాడితోటి ఇప్పుడు నేను నిన్ను మ్యారేజ్ నుంచి ఇంటికి పంపించాలి కార్లో వదిలేసి, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు పెళ్లిలో గేట్ కోచింగ్ అతని పెళ్లి అవుతుంది. అవును. అక్కడ నుంచి ఇప్పుడు సమ్ అన్నోన్ పర్సన్ జస్ట్ అక్కడ కలిసాడు అంతే. వాడు అక్కడ కలిసిన దగ్గర నుంచి వాడు కార్లో పంపించాలి. సో ఆబ్వియస్ గా అక్కడ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది పొసెసివ్ కంటే కూడా. ఎందుకంటే తెలియని వాడితో నేను పంపించాలి. ఇప్పుడు జనరల్ మనమైనా ఎవరిని పంపించాం, మనకి తెలిసిన వాళ్ళని జస్ట్ ఇంకో 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్, హాఫ్ డే ముందు కలిసిన వాళ్ళతో పంపించలేదు. సో వాడికి ఆ ఇన్సెక్యూరిటీ ఉంది. సో అంటే బేసిక్ గా ఆదికి ఒక అప్పర్ హ్యాండ్ ఉంది, దట్ హీ మైట్ కంట్రోల్ హీరోయిన్ ని. హీరోయిన్ మీద ఎందుకంటే చూపిస్తుంటాడు ఉంది కూడా, ఎందుకంటే ఆఫీస్ లో ఉన్న సీనియారిటీ ఉంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు వాడు ఉంది. దాంతో పాటు వీడు వాళ్ళగా లూజ్ క్యారెక్టర్ కాదు అనేది వాడి ఫీలింగ్ బేసిక్ గా. ఎందుకంటే వీడు ఒక స్టేబుల్ జాబ్ ఉంది, సెక్యూర్ గా ఉన్నాడు, చూడంగానే ఒక డిగ్నిఫైడ్ లుక్ తెలుస్తుంది వాడితో కంపేర్ టు హీరో. సో హీరోని చూసినప్పుడు ఒక డౌన్ లుక్ ఉంటుంది, లుక్ డౌన్ చేస్తూనే చూస్తాడు. సో ఆ లుక్ డౌన్ చేస్తున్నప్పుడు హీరోకి వేరే ఆప్షన్ ఉండదు హీరోయిన్ ని కంట్రోల్ చేయడానికి, అదే దాన్ ఎమోషన్ చూపించడం తప్ప. సో ఆది లాగా అథారిటేటివ్ చూపించడానికి వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ లేదు హీరోకి. సో మేబీ వాడికి వేరే ఆప్షన్ లేదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఇండైరెక్ట్ టాంజెంట్స్ లాగా టచ్ చేస్తూ ఉంటాడు. మీరు అది ఉంది కదా అని చెప్పి, ఏది స్టార్టింగ్ లో ఒకసారి చూడు, బర్గర్ ఇచ్చినప్పుడు మాట్లాడతాడు, పర్ఫెక్ట్ పేరా అని అడిగితే అమ్మాయి అడుగుతుంది, నువ్వేమనుకుంటున్నావు చెప్పు మా ఇద్దరి గురించి అని. అయ్యి మీరు పర్ఫెక్ట్ పేరు బాగుంటారు కదా, మీరు ఈక్వల్ ఉంటారు అని అంటే అమ్మాయి నవ్వుతుంది కూడా అక్కడ. అమ్మాయి అది థాట్ నేమ్ ఇగ్నోర్ చేయదు, ఎందుకు అప్పటికి వీడి మీద ఏం ఫీలింగ్ లేదు. అమ్మాయి ఊహలో ఉంటుంది వాళ్ళిద్దరు ఈక్వల్స్ ఏమో అని అనుకుంటుంది అమ్మాయి. కానీ గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళే కొద్దీ వాడు ఇంకా వీడు ఏంటంటే మెల్లమెల్లగా టచ్ చేసి కొంచెం డీటెయిల్స్ లాగుతూ ఉంటాడు ట్రైన్ లో కానీ అక్కడ కానీ. సో మేబీ నాకు అనుకోవడం వీటికి వేరే ఆప్షన్ లేదు, ఏమంటాం కంట్రోల్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి కంట్రోల్ లేదు వాడి చేతిలో, కంట్రోల్ ఇన్ ద సెన్స్ వీడు ఒక అథారిటేటివ్ గా పొసెసివ్ చూపించడానికి కూడా లేదు వేరే ఆప్షన్ వీడికి. కానీ వాడికి ఒక అప్పర్ హ్యాండ్ ఉంది ఆదికి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ లో ఉంది కాబట్టి వాడు ఒక అప్పర్ హ్యాండ్ ఉందని వాడు ఫీల్ అయిపోతాడు ఆల్రెడీ. సో వాడి ఇన్సెక్యూరిటీనెస్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ పొసెసివ్నెస్ కానీ కంబైండ్ అయ్యి వచ్చేస్తుంది. ప్రేమలో ఎందుకు ఇంతమందికి ఫేవరెట్ అయినా అనుకుంటున్నావు? అంటే బికాస్ స్టోరీ సెట్ ఇన్ హైదరాబాద్ అనా, లేదంటే ఎందుకు ఇంత కనెక్ట్ అయింది మన ఆడియన్స్ కి ఎస్పెషల్లీ? మెయిన్ థింగ్ నన్ను అడిగితే డైలాగ్స్ రైటింగ్ మెయిన్. బీట్ హైదరాబాద్ ఆర్ చెన్నై డజంట్ మేక్ డిఫరెన్స్, ఎందుకంటే హార్డ్లీ ఎక్కడో ఒక మాంటేజ్ లో చూపించాడు తప్ప హైదరాబాద్ అని గల్లీ గల్లీ మనకు తెలిసిందైతే కాదు. ఐ మీన్ ఇక్కడ షార్ట్ చేసినా కూడా మనకు గల్లీ గల్లీ రిఫరెన్స్ తెలిసేంత సీన్ ఏం లేదు, అంటే ఐడెంటిఫై చేసుకునేంత. సో నాకు అనిపించింది, ఐ మీన్ మన సినిమా చూసినప్పుడు కూడా ఎంజాయ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అంతే సేమ్. ఏది మన డైలాగ్స్ వైజ్ చిన్న చిన్న మైన్యూట్ టైనీ డైలాగ్స్ కూడా చిన్నవైన, జస్ట్ ఒక అక్కడ స్పేస్ ఉన్నా లేకపోయినా ఆ డైలాగ్ అక్కడ ఫిట్ చేసేంత క్రియేటివ్ స్పేస్ ఉంది. ఉండేవన్నీ బాగా వాడాడు, కుర్చీ మడత బాగా. అవును, అదే అంటున్నా. మింగుతా ఎక్కువ మింగుతా. మన ఈయన ఈ మన కుమారి ఆంటీది, కుమారి ఆంటీది ఎగ్జాంపుల్ చెప్తాడు, కుమారి ఆంటీ అని ఎగ్జాంపుల్ చెప్తాడు. అండ్ బిగ్ షార్ట్ అవుట్ ఆ తెలుగు డైలాగ్ రైటర్ ఎవరు ఐడియా ఉందా? ఒకసారి చూడు ఎవరు. తెలుసు ఇతను మన 90s మెలోడీస్ 90s కిడ్స్ ఏదో వచ్చింది చూడు ఒకటి, శివాజీ. అతను ఆ డైరెక్టరా? డైరెక్టర్ రైటర్ అనుకుంటున్నది, చూసినట్టు గుర్తున్నా. తెలుగు రైటర్ అతనే అనుకుంటున్నాను. ఆదిత్యనా అనుకుంటా, ఇంకా 90%. అదే అతనే ఆదిత్య హాసన్. క్రేజీ రాశాడు డైలాగ్స్, చాలా ట్రెండీగా రాశాడు. అంటే అది ఇప్పుడు డబుల్ మీనింగ్ ఉందా బూత్ ఉందా అనేది కొంచెం పక్కన పెడితే ట్రెండింగ్ లో తీసుకొచ్చేసాడు దాన్ని. అంటే ఎక్కడ దానికి ఏమంటాం, దాన్ని సెన్సార్ చేసేంత సీన్ లేదు, అది కొట్టుకుపోతుంది ఫ్లో లో. అండ్ నాకు తెలిసి ప్రేమలలో కూడా యాస్టీజ్ ఉండదని అనుకుంటున్నా, వేరే మీనింగ్ తో ఉండొచ్చేమో డైలాగ్స్ కాంటెక్స్ట్. అదే నేను అంటుంది అదే ఎక్కడైతే లిప్సింగ్ ఏదైతే ఆ మూమెంట్ కి వాడు చెప్పాల్సిన డైలాగ్ ఉందో హీరో గానీ ఎవరైనా, ఆ స్పేస్ లో కావాల్సింది చెప్తూనే అడిషనల్ గా మనకు తెలుగు ఫేవరబుల్ గా వచ్చేలాగా స్పేస్ లో పెట్టేశాడు. అది ఫ్రెండ్స్ కాన్వర్సేషన్ అయినా, అమ్మాయి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అయినా, ఆదిగాడి డైలాగ్స్ అయినా, మెయిన్ ఫన్నీ పార్ట్స్ ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడంతా ఆ స్పేస్ లో పెట్టేశాడు.
అవును. మెయిన్ నన్ను అడిగితే డైలాగ్స్, రైటింగ్ పార్ట్, తెలుగు డైలాగ్ డబ్బింగ్ బిగ్ షాట్ పర్ఫెక్ట్. అసలు. ఎందుకంటే ఆ డైలాగ్స్ గనక అట్లా లేకపోతే రీచ్ మేబీ ఇంత సినిమా ఉండేది ఆ! కాదేమో. అదే. అదే. రీచ్ అదే అంటున్నా. ఉండేదేమో బట్ సినిమా ఇక్కడ కూడా హిట్ అయ్యేదేమో బట్ ఇంత వైడ్ గా ఉండేదేమో కాదు నాకు. ట్రెండింగ్‌గా ఉండదు. అంత ట్రెండింగ్ ఉండదు. చాలా జనరల్ డబ్బింగ్ సినిమా లాగా ఉండొచ్చు. జనరల్ డబ్బింగ్ సినిమా కానీ హ్మ్. రీసెంట్ గా ఏమొచ్చింది మలయాళం ప్రేమలు కాకుండా మనం ఇంకే మలయాళం చూసాం. ఇది నాకు తెలిసి ఇదే అనుకుంటా. నాకు మొన్న చూసిన ఇదేం సినిమా మన అడ్వెంచర్, సారీ, మంజుమల్ బాయ్స్. హ్మ్. నాకు మంజుమల్ బాయ్స్ తెలుగు డబ్బింగ్ నాకు అంత నచ్చలేదు. హ్మ్. వాట్ ఎవర్ అంటే ఆ డైలాగ్స్ అంటే ఓకే బాగుంది, బాగాలేదని కాదు. కంపారిటివ్లీ హ్మ్. నాకు ఆ, ప్రేమలు బాగా. అంటే లేదు లేదు, అక్కడ డిఫరెన్స్ ఉంది. అది కూడా అబ్జర్వ్ చేశాను నేను. ఎందుకంటే అక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ అండ్ మోర్ దెన్ అబోవ్ అవును. 30-35 ప్లస్ ఏజ్ వాళ్ళు. అంటే ఆ ఆ సౌండింగ్ అంటున్నా తెలుగు. తెలుగు ఎవరైతే పదాలు ఉన్నాయో డబ్బింగ్. ఐ మీన్ అంటే అంటే వాళ్ళు రాసిన కొన్ని చాయిస్ ఆఫ్ వర్డ్స్ మరి అంటే తెలిసిపోతది మనం ఇంతకు ముందు డబ్బింగ్ సినిమాలు ఎలా అంటే అవును అవును అవును. అట్లా. అంటే అంటే నా థాట్ ఏంటంటే అక్కడ దానికి డిఫరెన్స్, అక్కడ డైలాగ్ అంత స్పేస్ అవసరం లేదు. ఉమ్, క్యాజువల్ గా కొట్టుకుపోవచ్చు మేబీ. ఆ వాళ్ళు గుహలోకి దిగేంత వరకు ఉన్న స్పేసే కామెడీ స్పేస్. ఉమ్, ఉమ్, డాన్సింగ్ పార్ట్ ఓపెనింగ్ లో అయిన మంజుమల్ బాయ్స్ దాంట్లో. ఉమ్, ఇక్కడ ఏంటంటే మూవీ మొత్తం సస్టైన్ చేయాలి బికాస్ ఇట్ ఈస్ ఎ రామ్ కామ్. ఉమ్, ఇక్కడ వేరే థ్రిల్ పార్ట్ లేదు, నీకు వేరే ఆప్షన్ లేదు విజువల్ వండర్ లాగా చూపించడానికి అవును. టెన్షన్ వైజ్. ఉమ్, సో కంపల్సరీ నేను ఆకట్టుకోవాల్సింది రామ్ కామ్ లో మెయిన్ డైలాగ్స్. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉన్న పక్కకు పెట్టిన ఉమ్, మెయిన్ వచ్చేది, ఎందుకంటే పెళ్లి చూపులు కూడా రామ్ కామే. అది మెయిన్ గా వర్కౌట్ అయ్యేది విజువల్ స్టోరీ టెల్లింగ్ కంటే కూడా నీకు డైలాగ్స్ కానీ బాగా. అంటే డైలాగ్స్ ఇన్ సెన్స్ మొత్తం ఎక్స్పోజిషన్ అని కాదు, ఉమ్, ఉమ్, బట్ ట్రెండింగ్ గా కామిక్ గా నడుస్తుంది. ఉమ్, సో మేబీ మంజుమల్ వాయిస్ కి దీనికి డిఫరెన్స్ అంటే అది కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్, ఉమ్, ఉమ్, ఇదేమో కంప్లీట్ రామ్ కామ్. సో మేబీ ఇది డైలాగ్స్ మీదే ఉండాలి. సో దీని ఉమ్. డైలాగ్స్ దానికి పడేంత ఉన్నా మనకు గుర్తుండకపోవచ్చు, అది నేను చెప్పడం. అవును. మంజుమల్ వాయిస్ కి డైలాగ్స్ ఉన్న పర్ఫెక్ట్ కామెడీ సీక్వెన్సెస్ ఉమ్, ఉమ్. మనకు గుర్తుండదు, ఎందుకంటే మన లార్జర్ పోర్షన్ అంతా మనకి కేవ్ మీదే నడుస్తుంది. అవును. అవును. సో మేబీ దానివల్ల అనుకుంటున్నా, ఎందుకంటే ఇలాంటి కామిక్ డైలాగ్స్ తెలుగు రైటర్ రాగా రాసింది వేరే డబ్బింగ్ సినిమాలకి ఏం లేదు అవును. రామ్ కామ్స్ కి. ఉమ్, ఉమ్, సో మేబీ ఎందుకంటే ఇప్పుడు దీనికి ముందు తీసుకున్న రామ్ కామ్ సరే, ఇప్పుడు మంజుమల్ బాయ్స్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ జానర్. సో ప్రేమలో ఉన్న జానర్ అని అనుకున్నా, దీనికి బిఫోర్ మనం కంపేర్ చేయడానికి కూడా డబ్బింగ్ సినిమా ఏం లేదేమో రామ్ కామ్. అవును. అంటే కంప్లీట్ అవును. అంత యూత్ఫుల్ కంప్లీట్ ఎంటర్టైనర్ అవును. లాగా. అవును. కంపేర్ చేసేంత అయితే లేదు. లేదు. ఉమ్, అది అంటున్నా. ఉమ్. మేబీ ఫుల్ క్రెడిట్ తెలుగు వైజ్ అయితే ఫుల్ క్రెడిట్ ఆ రైటర్ కి ఇవ్వాలి. అవును. అండ్ అండ్ ఫర్ మీ కూడా నాకు నేను చెప్పాలంటే కూడా నాకు ఎందుకు ఇంత కనెక్ట్ అయింది ఆడియన్స్ కి ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ అని అంటే బేసిక్ గా డైలాగ్స్. అంతే. ఫస్ట్ థింగ్ డైలాగ్స్ అండ్ పెయిర్. ఉమ్, పెయిర్ కూడా అంటే ఎస్పెషల్లీ అవును. లవ్ స్టోరీస్ అంటే ఆబ్వియస్ గా అమ్మాయి అబ్బాయి పెయిరింగ్ చూస్తారు. వాళ్ళు క్యూట్ అవును. గా ఉన్నారు లేదా స్క్రీన్ మీద అని దెన్ అవును. పర్ఫార్మెన్స్ ఉమ్, కి వస్తుంది. అవును. సో సో ఈ సినిమాకి వచ్చేసరికి అన్ని యాడ్ ఆన్ అయినాయి. ఉమ్, ఉమ్. కాస్టింగ్ అవని కాస్టింగ్ అవును అవును. కొంచెం చూస్తే కూడా ఎక్కడ వీళ్ళు అదర్ స్టేట్ యాక్టర్స్ లా అనిపించారు ఎక్కడ కూడా. ఉమ్, 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 ఇందాక చెప్పా కదా లైక్ నాకు ఇతన్ని చూస్తే నాకు సిద్ధార్థ్ గుర్తొచ్చాడు. అప్పుడు ఉమ్, ఉమ్, ఓల్డ్ సిద్ధార్థ్ లాగానే అనిపించాడు నాకు. సో హీరోయిన్ ఉమ్, చూసిన ఎక్కడో మన తెలుగు అమ్మాయి షేడ్స్ ఇదంతా ఉమ్. బాగుండింది అనమాట. అంటే మేబీ మన సౌత్ ఇండియన్ వైజ్ నువ్వు ఏ సినిమా తీసుకున్నా ఇట్ విల్ కనెక్ట్ టు తెలుగు. ఎందుకంటే నార్త్ ఇండియా కంటే కూడా మనకి తెలిసిపోతుంది చూడంగానే, సమ్ ఆఫ్ తెలుస్తుంది ఐడెంటిఫైలో. ఎక్కడో దగ్గర కానీ నేటివిటీ అనేది. ఆ ఎందుకంటే సౌత్ సైడ్ మనకు తెలిసిపోతుంది, సౌత్ సైడ్ వీళ్ళు కాదని వాళ్ళ లుక్ వైజ్ కానీ మనిషిని చూడగానే మనకు కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాం నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్. సో మేబీ మనకు ఆ ఫెమిలియారిటీ ఉంది సౌత్ ఇండియా వల్ల. ఏ సినిమాలు అయినా తమిళ్ మలయాళం కన్నడ ఏ సినిమా అయినా మనకు ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అవును. అండ్ ఇంకొకటి నేను మేజర్ గా ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే ఇట్స్ వెరీ మైన్యూట్ కానీ జనరల్ గా ఇప్పుడు వేరే డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే లైక్ వాళ్ళు ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఎక్కడో చెన్నైలో షూట్ చేసే తమిళ సినిమా చెన్నై బీచ్ దగ్గర ఉమ్, ఎక్కడైనా ఆ లొకాలిటీలో షూట్ చేస్తే వాళ్ళు వైజాగ్ అని వేస్తారు. వైజాగ్ అవునవును పీపుల్ లా అవును మాట్లాడుతుంటారు, వైజాగ్ టౌన్స్ పేర్లు చెప్తూ ఉంటారు. అవును అవును. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఊరు ఉంటే ఆ ఊరు పేరే.
అండ్ అదే కథ అదే కథ అదే కూడా హైదరాబాద్ కే ట్రావెల్ అయింది. వీళ్ళేదో అవును హైదరాబాద్ లో అవును అవును ఎక్కడో సిటీలో బెంగళూరులో ఉండే ఎక్కడో ఉండే హైదరాబాద్ అని చెప్పలేదు. అవును అవును అవును. ఆ నేటివిటీ అంటే అది ఇదొకటి నేను అదర్ సినిమాలకి దీనికి అదొకటి ఆ, నాకు తెలిసింది ఆ డిఫరెన్స్. ఉమ్, మనకి ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది, ఎంత బీచ్ చెన్నై బీచ్ వేసి వైజాగ్ అని వేసినా మనకి ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది. అవును అవును ఆ, అవును. కానీ నాకు ఇది చూస్తుంటే చాలా స్ట్రైట్ తెలుగు మూవీ చూస్తున్నట్టుగానే అనిపించింది. ఉమ్, అది అది అండ్ ఇంకోటి అంటే సమ్ ఇంట్రెస్టింగ్, నేను ఒక ఇంటర్వ్యూలో చూసా, విజయ్ దేవరకొండ అన్నాడు, ఉమ్, ప్రేమలు లాంటి సినిమా ఐ కెన్ ఈజీలీ పుల్ ఆఫ్ అని వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట విజయ్ దేవరకొండ. ఉమ్, 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 సో వాట్ ఇఫ్ విజయ్ దేవరకొండ చేసి ఉంటే ప్రేమలు ఉమ్. ఎలా ఎలా ఉండేది? మేబీ అతను చేసిన ప్రీవియస్ సినిమాలు అదే అన్నా నేను ఇందాక ఉమ్, స్టార్టింగ్ లో, కాస్టింగ్ ఎందుకు ప్లస్ ఏంటంటే వాళ్ళ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, హీరోయిన్ ఆర్ హీరో వైజ్. ఉమ్, సో వీ నో దట్ ఫ్రెష్ గా చూస్తున్నాం వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్. సో మనం జీరోలో నుంచి చూసినప్పుడు అది 10 కి రీచ్ అయినా అది సూపర్ గా కనిపిస్తుంది, ఉమ్, ఉమ్, 100 అయినా సూపర్ తెలిసిపోతుంది మనకి. ఉమ్, ఎందుకంటే జీరోలో మనం ఉన్నప్పుడు మనకి 1 వచ్చినా మోర్ దాన్ జీరో కాబట్టి మనకి ఫైన్ తెలిసిపోతుంది. అవును. అదే ఇప్పుడు సర్టన్ యాక్టర్ చేస్తున్నాడు అంటే మనకి ఆల్రెడీ సర్టన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, 50% 60% ఎక్స్పెక్టేషన్, అరే ఇట్లా ఉండబోతుందేమో సినిమా, ఇట్లుంటదేమో అని. ఎందుకంటే వీడియో ఎవరైనా యాక్టర్ ఉంటే, నోన్ యాక్టర్ ఉంటే ఆల్రెడీ ఫేమస్, మనకు ఆ రిఫరెన్స్లు వచ్చేస్తాయి పాత ఉమ్, సినిమాలు. అవును, ఇట్లా ఇప్పుడు ఆబ్వియస్ గా. ప్రభాస్ సినిమా ఉంది, ఇప్పుడు ఏమన్నా కొంచెం ఫ్యామిలీ సినిమా తీయాలి, డార్లింగ్ గుర్తొచ్చేసింది ఫస్ట్. సో అట్లా ఒక రిఫరెన్స్ వచ్చేస్తుంది, సో ఇలా ఉంటుందేమో, దానికంటే ఎక్కువనే ఉండాలనుకుంటాం కానీ తక్కువ ఉంటే ఒప్పుకోం, ఫ్లాప్ అనేస్తాం. సో మేబీ విజయ్ దేవరకొండ చేస్తుంటే మేబీ స్టోరీ అసలు ఇలా ఉండకపోదు, ఎందుకంటే అతనికి ఉన్న పారామీటర్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ సెట్ చేస్తారు. సో మేబీ యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ అయితే ఉండకపోవచ్చు. సో మేబీ ఆ ప్రేమలు అనే స్టోరీ ఇట్ సెల్ఫ్ అది ఒక డైల్యూట్ అయిపోతుంది, మేబీ ఒక నోన్ యాక్టర్ పడితే. అండ్ దట్టు విజయ్ దేవరకొండ పెట్టుకుని క్లైమాక్స్ లో హీరోయిన్ పేపర్ స్ప్రే చేస్తుందంటే ఇట్స్ గాన్. అదే 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 అంటున్నాను నేను. అదే అదే ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలియకుండా ఇప్పుడు ఈ అబ్బాయి లాగా ఫ్రెష్ సినిమా అయితే ఇట్ విల్ వర్క్. విజయ్ దేవరకొండ బ్యాక్ ఇన్ పెళ్లి చూపులు, బ్యాక్ దెన్ అప్పుడు పెళ్లి చూపులు టైం అదే అదే అంటున్నా, అసలు మనకి ఆ ఫిలిం ఇమేజ్ కెరీర్ ఉంటే లేకుండా. మేబీ ఉమ్. అదే ఎందుకంటే ఫిలిం కెరీర్, ఆఫ్ ఫిలిం కెరీర్ లాగా చూసుంటే, ఇప్పుడు ఈ అబ్బాయి లాగా ఫ్రెష్ గా చూసుంటే, ఇప్పుడు మన బాయ్స్ లో సిద్ధార్థ లాగా, సిద్ధార్థ్ ఇప్పుడు తెలుసు, అప్పుడు బాయ్స్ లో తెలియదు. సేమ్ ఇప్పుడు ఈ అబ్బాయి ప్రేమలలో ఎలా ఉన్నాడో అప్పుడు సిద్ధార్థ అలా ఫ్రెష్ గా. అండ్ సో అలానే మేబీ విజయ్ దేవరకొండ అన్న తర్వాత నాకు అనిపించింది మేబీ చేయగలడేమో అనే అంటే సేమ్ యాజ్ టీజ్ గా ఇదే స్టోరీ ఇదే క్యారెక్టర్స్ పెట్టినా వాడు చేయగలడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఆ స్టేట్మెంట్ ఇగానే నాకు పెళ్లి చూపులు అండ్ ప్రేమలు ప్యారలల్స్ డ్రా అయినాయి. లైక్ ఏంటిదంటే హీరోయిన్ కూడా అందులో చాలా ఇండిపెండెంట్ గా ఉంటది, చాలా ఒక ఒక బార్డర్ గీసుకుని తన పరిధిలో తను ఉంటది. అంటే అంటే కంపారిటివ్ చేస్తే నాకు సిమిలారిటీస్ షీఈ్ మెచ్యూర్డ్, షీఈ్ మెచ్యూర్డ్. మెచ్యూర్డ్, మోర్ మెచ్యూర్డ్ దాన్ హిమ్ ఇక్కడ. అంటే నేనేం చెప్తున్నా అంటే అట్లాంటి అంత స్ట్రిక్ట్ గా ఉండే అమ్మాయి దగ్గర కూడా విజయ్ దేవరకొండ చాలా ఇన్నోసెంట్ గా పర్ఫామ్ చేశాడు. విజయ్ దేవరకొండ దాంట్లో అక్కడ పెళ్లి చూపుల్లో చూసుకుంటే ఎంత ఇగ్నోరెన్స్ ఉన్న క్యారెక్టర్ లో, బట్ అది కొంచెం ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది అక్కడక్కడ, తెలియని ఇన్నోసెన్స్ చిన్న చిన్న మైన్యూట్ గా కనిపిస్తుంటది. ఆ, ఇక్కడ ఈ క్యారెక్టర్ లో ప్రేమలో చూస్తే కూడా హీరో కొంచెం నాకు చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తాడు కొన్ని సీన్స్ లో ఇక్కడ చూస్తే. యాక్చువల్లీ కంపేర్ చేస్తే నాకు పెళ్లి చూపుల్లో వాడి ఇన్నోసెన్స్, ఆ క్యారెక్టర్ కి ఇన్నోసెన్స్ ఎక్కడ ఎక్కువ కనిపించదేమో, ఎందుకంటే వాడికి తెలియది, అంటే వాడు బేసిక్ గా వాడికి ఇవేం లేవు, డౌన్ చేసేవి ఏం లేవు. ఉమ్, ఇక్కడ వీడికి అంటే అక్కడ కేర్లెస్ గా ఉంటాడు, పెళ్లి అంటే మనం ఆ ఏమంటాం కేర్లెస్నెస్ దానిలో నుంచి బతకొచ్చు అని, ఆ డౌరీ మీద బతకొచ్చు అనే కాన్సెప్ట్ లో ఉంటాడు, అసలు హీ డజంట్ కేర్. ఇన్నోసెన్స్ ఏమో నాకు అనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రేమల్లో చాలా ఇన్నోసెంట్ ఉంది, ఎందుకంటే వీడి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, హీ హాస్ దట్ ఇన్నోసెన్స్. మెయిన్ ఇన్నోసెన్స్ ఎందుకు అంటున్నా అంటే వాడు వచ్చింది జస్ట్ బీటెక్ పాస్ అవుట్, సర్కిల్ తెలీదు, ఏం తెలీదు. కానీ అక్కడ అట్లా కాదు, ఆల్రెడీ వాడు డ్రింక్ చేస్తాడు, ఫ్రెండ్స్ తోటి చిల్ అవుతుంటాడు, మొత్తం అంతా వాడికి ఆల్రెడీ లవర్ ఉంది, ఆ మన కాల్ సెంటర్ లో జాబ్ వచ్చి మొత్తం ఒక రౌండ్ ఆఫ్ అవుతుంది. సో మేబీ అక్కడ ఇన్నోసెన్స్ కంటే కూడా కేర్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బతికేయచ్చు బిందాస్ గా డౌరీ వస్తే అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో బతికేస్తాడు అక్కడ. సో మేబీ అట్లాంటి స్టోరీ, అదే అంటున్నా, అట్లాంటి స్టోరీ కొంచెం మెచ్యూర్డ్, ఎందుకంటే బేసిక్ గా విజయ్ దేవరకొండ ఇది కాంటెంపరీగా ఉన్న మన ఏజ్ 25-26 ఉన్న ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యే క్యారెక్టర్. ఆ 25-26 క్యారెక్టర్ లో విజయ్ ని చూడకపోవచ్చు మెచ్యూరిటీ వైజ్, చూడంగానే విజువల్ గా చూడంగానే అర్థమైపోద్ది మనకి. అంటే ఇప్పుడు గీత గోవిందం ఉంది, అది కూడా రామ్ కామ్,
కానీ చూస్తే అది మెచ్యూర్ క్యారెక్టర్ తెలిసిపోతుంది. అవును నాన్న నువ్వు కిందకి ఇప్పుడు మన ఈ పాత ప్రేమలు నాది ఏది నాగ చైతన్య ఉంది చూడు, ఆ, అది ప్రేమం. ప్రేమం ప్రేమం ప్రేమం. ఉమ్, ఇప్పుడు దానిలో కానీ మనకి ఇప్పుడు బ్యాక్ డేస్ లో వాడు చిన్న కాలేజ్ లైఫ్ క్యారెక్టర్ చూపించేస్తాడు చూడు, మొత్తం క్లీన్ షేవ్ అవును తోటి. అవును అవును. ఇప్పుడు అలా చేస్తే అది వర్కౌట్, అదే చేయాలి మనకి. ఇప్పుడు ప్రేమలలో చేస్తే అదే కంటిన్యూ చేయాలి, ఉమ్, ఫేస్ కట్ వైజ్, ఉమ్, మెచ్యూరిటీ లేకుండా కొంచెం ఇన్నోసెంట్ ఫేస్ లుక్ వైజ్ అని. సో ఉమ్, మేబీ క్యారెక్టర్ వైజ్ మ్యాచ్ కాకపోవచ్చు, ఎందుకంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ మ్యాచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ పాస్డ్ అవుట్ అలాంటి ఫ్రెష్ గా అప్పుడే నిజంగా పాస్డ్ అవుట్ వచ్చిన క్యారెక్టర్స్ లాగా ఉంటే గానీ చూడ్డానికి కూడా బాగుండరు. వాళ్ళు ఉమ్, ఇంకా మరీ టూ ఫ్రెష్ క్యాండిడేట్స్ లా ఉంటారు, హీరో కూడా. అవును ఎందుకంటే కొంచెం పింపుల్స్ తోటి అవును. కొంచెం అట్లా, ప్లస్ అమ్మాయి కూడా ఎంత చూడంగానే నీకు ఒక ఏజ్డ్ అమ్మాయి లాగా ఉంటుంది, లైక్ 27, 28 ఏజ్. ఇప్పుడున్న జనరల్ హీరోయిన్స్, టిపికల్ హీరోయిన్స్ లా ఉండదు, మన అవును ఇంటి పక్కన అమ్మాయి లాగే ఉంటుంది అమ్మాయి కూడా, అవును అవును. ఏజ్ వైజ్ కానీ విజువల్ గా కానీ. ఒక కాలేజ్ అమ్మాయిలా అనిపిస్తుంది నాకు. అంతే, జస్ట్ క్యాజువల్. ఉమ్, అదే. సో అండ్ అండ్ ఇప్పుడు అంతే. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటిదంటే మలయాళం సినిమా రైటింగ్. ఉమ్, దాని గురించి అంటే మనకి ఇంతకు ముందు కూడా ఇండస్ట్రీ నుంచి వినబడేది మలయాళం. ఉమ్. ఉమ్, ఆ, అవునవునవును, ఎందుకు రాజమౌళి అన్న చెప్పాడు ఒకసారి, రౌండ్ మీటింగ్ ఉంది చూడు అవును, ఒకసారి, రౌండ్ టేబుల్లో ఆ, ఒకసారి. అవును 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 కమల్ హాసన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అవును చెప్పారు అవును. అందులోనే, చాలా రూటెడ్ నాకు ఉంటాయి స్టోరీస్. మలయాళం రైటింగే చాలా ఇంపాక్ట్ అని చెప్పాడు అవును కదా. చాలా అంటే నేను ఉమ్, ఆ, చాలా సెలెక్టెడ్ గా చూస్తాం మలయాళం సినిమాలు. మనము ఉమ్. సరే పాతవన్నీ పక్కన పెట్టినా రీసెంట్ మనం చూసినవన్నీ చూసుకుంటే ఆల్ ఆర్ బిగ్ ఉమ్. హిట్స్ మలయాళంలో. అవును అవును ఆ, అవును. ఆ, మనం మలయాళం ప్రేమలు, ఉమ్. ఆ, ఇది మన మమ్ముట్టిది ఒక సినిమా వచ్చింది ఇది రీసెంట్ గా, మనం రీసెంట్ దా. బ్లాక్ అండ్ వైట్ ఒకటి చూసాం. అవునవునవునవునవును, బ్రహ్మ బ్రహ్మయుగం. బ్రహ్మయుగం. బ్రహ్మయుగం కరెక్ట్. బ్రహ్మయుగం. అవునవును, అదొకటి. చూసాను. అండ్ మంజుమల్ బాయ్స్. ఉమ్. మంజుమల్ బాయ్స్ ఇవన్నీ కూడా మంచి గ్రేట్ రైటింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే కూడా. అంటే స్టోరీ మంజుమల్ బాయ్స్ మేబీ ఒరిజినల్ స్టోరీ అంటే కాకపోవచ్చు వాట్ కాబట్టి ఎవర్, దాన్ని. అంటే వాడు ఉమ్, ఇన్స్పైర్ అయినా కూడా, బట్ ది వే హ్యాండెడ్ అంటే కోర్ అయితే పట్టుకున్నాడు కదా. ఉమ్, కోర్ ఎమోషన్ పట్టుకుని డీప్ లెవెల్లో రాశారు బాగా. అంటే స్టిక్ టు ఉమ్, ఉమ్, వాడు జానర్ కి స్టిక్ అయ్యి కరెక్ట్ గా ఆ, దాని మీదనే రాశాడు తప్ప ఆ లైన్ క్రాస్ ఉమ్, చేయలేదు ఎక్కడ కూడా. సో ఉమ్, ఆర్గానిక్ గా ఉమ్, అనిపించింది నాకు. సో ఉమ్, ఉమ్, ఇలా ఇలాంటి డిస్కషన్ ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇలాంటి ప్రేమలో సినిమా మన తెలుగులో వచ్చుండేదా, ఎవరైనా వచ్చుంటే యాస్టీస్ గా ఇలాగే ఉండేదా, ఒకవేళ తీసుంటే ఏ డైరెక్టర్ ఉమ్, తీసుండేవాడు, మేబీ ఏ డైరెక్టర్ తీయగలిగాడు, ఆ కెపాసిటీ ఎవరికి ఉంటుంది. నువ్వేమంటావు ఉమ్. ఒక డైరెక్టర్ ని పిక్ చేయమంటే? అంటే ఇప్పుడు ప్రేమలు లాంటి ప్రేమలు లవ్ లాంటి స్టోరీయే సెంటిమెంట్, అంటే, ప్రేమలు లాంటి అంటే ఇప్పుడు సెంటిమెంట్ దానికి నువ్వు తెలుగులో అనగా నాకు రెఫరెన్స్ కి వచ్చింది మన అతను చేశారు కదా, ఆ, అతని పేరు సుహాస్, ఫోటో కలర్ ఫోటో, ఆహా, నేను సెన్సిటివ్. డైరెక్టర్ గురించి అడుగుతున్నా. అవును, అంటే నేను అనేది సిమిలారిటీ మూవీ, అలాంటి మూవీ ఎవరన్నా ఆహా, తెలుగులో. ఆ, అట్లా అని కాదు. ఆ, ఇప్పుడు ఉమ్, అంటే సిమిలారిటీ ఉన్నా కూడా యాస్టీస్ గా ఇంత ఆర్గానిక్ గా నాకు తెలిసి వచ్చి ఉండదు. నాకు మనకు అది తెలిసిపోతుంది తెలుగు ఆ సినిమా చూసినా. అంటే ఇప్పుడు ప్రేమలో చూస్తే నాకు చాలా ఆర్గానిక్ గా చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంతే ఫ్రెష్ ఉమ్. థాట్స్ తోటి, ఇంతే ఫ్రెష్ మైండ్ తోటి మన తెలుగులో ఏ ఎందుకు ఇప్పుడు డైరెక్టర్. ఎందుకు ఇప్పుడు ఆ సినిమా ఉంది పోనీ, మన ఆ, జెట్ పంజానా అతని పేరు ఏమో ఉంది, మన అది వచ్చింది కదా, బుచ్చిబాబు సినిమా తీసాడు. ఏమో ఐడియా లేదు. ఏం సినిమా అది? ఉమ్, ఇంతగా ఐడియా లేదు. ఏది? అంత ఐడియా లేదు అంటున్నా. మొన్న తీసాడు కదా సుకుమార్ అసిస్టెంట్. అచ్చా, బుచ్చిబాబా. ఆ, ఆ, బుచ్చిబాబు, ఓకే అతను ఓకే. తీసాడు కదా ఆ సినిమా, ఉప్పెనా. ఉప్పెన. ఉమ్, ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ చూసుకుంటే ఏముంటుంది దానిలో, ఇప్పుడు దీనిలాగే కాంటెంపరీ ఉమ్, లవర్, అమ్మాయి, ఫాదర్ కానీ ఉమ్, హ్యాండిల్ చేసిన విధానం ఫ్రెష్ గా నీకు ఉంటేనే సినిమా హిట్ అవుతుంది ఎప్పుడైనా. ఉమ్, ఫ్రెష్ గా కనెక్టింగ్ పాయింట్ ఉండాలి, ఫ్రెష్ గా ఉమ్, స్క్రీన్ ప్లే వైజ్ ఫ్రెష్ గా ఉండాలి. ఉమ్. ప్రేమలాగా అదే అంటున్నా, ప్రేమలాగా రిఫరెన్స్ ఇస్తే అంటే ఎగ్జాక్ట్ కాంటెంపరీ లాగా చెప్పిన, ఇప్పుడు సుహాస్ ఆ సినిమా కలర్ ఫోటోకి ముందు ఎట్లుందో మనకు తెలియదు. అవును కలర్ ఫోటో అనేది ఆ మూమెంట్ కి మనకి కాంటెంపరీ కదా. బ్లాక్ అవునవును. అండ్ వైట్ లో లైక్ పాత బ్యాక్ ఇన్ డేస్ తీసినా కూడా కలర్ కాన్సెప్ట్ బేస్డ్, అది కూడా ఒక ఆర్గానిక్ గా ఉంటుంది, బాగుంటుంది. అవును. ఉప్పెన అయినా నీకు ఆర్గానిక్ అయితే, సింపుల్ లాజిక్ ఏంటంటే సినిమా హిట్ అయింది అంటే మనకి డీప్ డౌన్ తెలిసిపోతుంది, ఎందుకంటే అది స్టార్ సినిమా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టార్ ఉమ్, సినిమా అయితే మనకు అర్థమైపోతుంది, ఉమ్. ఏదో ఫ్లో లో అటు ఇటు కొట్టుకొచ్చిందో, ఇమేజ్ మీద కొట్టుకొచ్చిందో వన్ సెకండ్, అనుకోవడానికి. ఫ్లిప్కార్ట్ కాల్ చేస్తున్నాడు. ఓకే ఓకే. వన్ సెకండ్, చిన్న ఫ్లిప్కార్ట్ కమర్షియల్ యాడ్ బ్రేక్.
సో అంటే నేను అనుకోవడము ఐ థింక్ శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్ ఈ రేంజ్ సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్స్ మేబీ చేయగలుగుతారేమో అని నాకు అనిపించింది. సో అది ఓవరాల్ గా. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్, నాకు అనౌన్స్మెంట్, రీసెంట్ ఎగ్జైట్మెంట్ అనౌన్స్మెంట్ ప్రేమలు 2 అంటే ఎగ్జైటింగ్ అనిపించింది కానీ ఇంకా ఏముంటుంది స్టోరీ అని నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. అంటే వాడు మేబీ రెగ్యులర్ అయిపోతుంది అనిపించింది నాకు ప్రేమలు అనౌన్స్ చేయగానే. నాకు కూడా ఎందుకంటే టిపికల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అవుతుంది. ఇన్ కేస్ వాడు క్యారెక్టర్ అవుట్ ఆఫ్ అబ్రాడ్ వెళ్ళిపోతే, అండ్ దెన్ ఇన్ కేస్ వెళ్తే అవుతుంది. ఎండింగ్ లో కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది నాకు తెలిసి. అవును, వాళ్ళిద్దరు ఉన్నారు ఆల్రెడీ. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. వాడు ఐఐటి కొన్నూరులో ఎక్కడ ఉంటుంది అమ్మాయి ఫ్రెండ్ ది. ప్లస్ ఈ అమ్మాయి కూడా ఎంగేజ్డ్ కాబట్టి, ఎంగేజ్డ్ అని చూపించారు కానీ ఇంకేం చూపించాల వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్. మేబీ ఆది క్యారెక్టర్ ఏమన్నా తీసుకొచ్చి ఇంకొంచెం ఫార్వర్డ్ కి తీసుకొస్తారు. కళ్ళ ముందు ఉండేది ఆది, వాడు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాడు. అదే అంటే నా రెగ్యులర్ అయిపోవచ్చేమో, ఇంకా సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ అవుతాయేమో. అంటే మనం ఆల్రెడీ చూసేసిన లాంగ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఆల్రెడీ అలానే ఓపెన్ అయ్యే ఉన్నాయి అనుకో. లాంగ్ డిస్టెన్స్ తోటి ఏమవుతుంది, పొసెసివ్నెస్ ఎక్కువ అవుతుంది. వాడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, లాంగ్ డిస్టెన్స్ వర్క్ అవట్లేదు. లేకపోతే నువ్వేం చేస్తున్నావు, అక్కడ వాడుకున్నా ఇంకొక అమ్మాయిని చూస్తున్నా, లేకపోతే తాగడానికి అలవాటు అయినా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా ఏమో సంథింగ్. ఎందుకంటే ఇప్పుడు నాకు నువ్వు ఇచ్చిన ఇంతకుముందు నా ఇంటబట్టి ఇంపార్టెన్స్ ఇచ్చినంత ఇప్పుడు ఇవ్వట్లేదను, ఎటు పోతుంది అనేది డైరెక్షన్ తెలీదు. కానీ మేబీ అంటే ఇవి లూజ్ థ్రెడ్స్, వెళ్ళే ఛాన్సెస్ ఉన్న దారులు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీడు మళ్ళీ ఏం కష్టాలు పడతాడు, అంటే ఎట్లా తీసుకెళ్తాడు నాకేం అర్థం కావట్లేదు. అది కూడా ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెట్టినా కూడా అక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలా పెట్టినా కూడా నాకు తెలిసి అంత వర్కౌట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇద్దరి పేరు అనేది బాగా కనెక్ట్ అయిపోయింది అందరికి. మేబీ అమ్మాయి రాకపోవచ్చు, ఎందుకంటే వాడుకున్న సెన్సిబిలిటీకి వాడు ఎట్ ఏ టైం ఇద్దరు ఎప్పుడు మెయింటైన్ చేయడం చూపించాలి. వాడి క్యారెక్టర్ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత హానెస్ట్ గా పెట్టాడు క్యారెక్టర్ ని. సో అది బ్రేక్ చేయకపోవచ్చు, ఎందుకంటే క్యారెక్టర్ ఫాల్టీ అయిపోతుంది ఒకవేళ పెడితే. మేబీ సెకండ్ క్యారెక్టర్ రాకపోవచ్చు, కానీ వాడికి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ తో పాటు మళ్ళీ ఇక్కడ ఉన్న నుంచి అమ్మాయి నుంచి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా దాని మధ్యలో జరిగే లవ్ స్టోరీ ఏమన్నా అవ్వచ్చు. అంటే లవ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాడు. అదే అనుకుంటున్నా. ప్లస్ అట్ ద సేమ్ టైం వీడు దగ్గరలో ఉంటాడు కాబట్టి వీడికి అడ్వాంటేజ్ అది. ఆదికి పక్కనే ఉంటాడు సేమ్ సిటీలో, కానీ వాడు అక్కడ ఉంటాడు, వాడు ఏం చేయలేడు. సో వీడు ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దానికి. వీడు అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా ఇంకా మనకి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇంకా వీడి దగ్గరికి రానియదని అర్థమైంది. మేబీ అంటే సిచ్యువేషన్స్ వి నెవర్ నో. ఇప్పుడు లూజ్ అయ్యాక సారీ చెప్పేసి దగ్గరికి రావచ్చు, క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగా ఉందాం, ఎందుకంటే సేమ్ కంపెనీలో ఉన్నారు కాబట్టి. ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అయిపోయింది కాబట్టి, అంటే సేమ్ కంపెనీ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ అందులో వాడు బాస్. తనకి సపోర్ట్ గా తన ఫ్రెండ్ కూడా లేదు, తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అదే అంటున్నా, మేబీ అమ్మాయిని నేరో అయిపోతుంది అమ్మాయి క్యారెక్టర్. అట్లాంటప్పుడు ఆదికి స్పేస్ దొరుకుతుంది ఫ్రెండ్ అవ్వడానికి. సరే నన్ను అట్లా వదిలేసి జస్ట్ ఫ్రెండ్స్ ఉందామని చెప్పి మన అంటే అమ్మాయికి కూడా వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే క్లోజ్ సర్కిల్ లేదు అమ్మాయికి, ప్లస్ బయట నుంచి వచ్చింది. సో మేబీ సరే ఫ్రెండ్ కదా అని ఊరుకుండొచ్చు. సో మేబీ అది ఎటుపోతుంది లూజ్ థ్రెడ్ తెలియదు, కానీ ఒక ట్రైలర్ చూస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు ఎటు తీసుకుపోతున్నాడు స్టోరీ అని. మేబీ నేనైతే ఏం ఎక్సైట్ కాల ప్రేమలు 2కి, ఎందుకంటే మళ్ళీ రైటింగ్ అయితేనే దానికి కూడా ప్లస్ మెయిన్ పాయింట్. మనకి స్టోరీ వైజ్ ఓకే, కానీ సెకండ్ మనకు కావాల్సింది అది డైలాగ్స్. ఇంకోటి కూడా నేను అనుకోవడం ఏంటిదంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉన్నట్టుంది మేబీ, ఎందుకంటే హిట్ అయింది కదా అని చెప్పి అనౌన్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్, అంటే ఇప్పుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, యాక్చువల్ గా మనకి తెలుగులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు హిట్ అయిపోయింది కాబట్టి సీక్వెల్ ఇచ్చేద్దాము. లేదు ఆ గ్యాప్ లో లేదు. ఇమ్మీడియట్ గా వాడు వెంటనే ఇది అయిపోయిన వెంటనే అనౌన్స్ చేశాడంటే స్టోరీ ఉన్నట్టే. ఉంది పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంత షార్ట్ స్పాన్ లో వాళ్ళు అనౌన్స్మెంట్ అవ్వదు, స్టోరీ ఏం లేకుండా అనౌన్స్మెంట్ చేయరు వృత్తిగానే. అందులో ఇంత హిట్ అయినప్పుడు వెయిట్ చేస్తారు కంపల్సరీ. జస్ట్ లైక్ దట్ అనౌన్స్మెంట్ ఇవ్వరు. అండ్ ఎండింగ్ నువ్వు క్లైమాక్స్ అబ్జర్వ్ చేస్తే
ఉమ్, అది రెగ్యులర్ ఎండింగ్ కాదు, అది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇప్పుడు మనకి ఏంటి సినిమా, ఇప్పుడు లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ కలిసిపోతే ఆ సినిమా ఎండ్, సినిమా అయిపోయింది ఆ అనుకుంటాం. సినిమా అయిపోయిందని అనుకుంటాం. కానీ ఉమ్, ఇక్కడ జస్ట్ వాడిని యాక్సెప్ట్ చేసింది అంతే. ఉమ్. అంటే కలిసి ఉండలేదు ఇప్పుడు వీళ్ళిద్దరు. అవును, బేసిక్గా కరెక్ట్ గా యాక్సెప్ట్ చేసే టైంకి వాడు వాడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి యాక్సెప్ట్ వెళ్ళిపోతున్నాడు. చేసేసింది. సో అవును, ఛాన్స్ మిస్ మేబీ అవుతాను యాక్సెప్ట్ చేసింది. అక్కడ ఏదో స్టోరీ ఉండాలి ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు ఎండింగ్ కి పంపించాడు, క్లైమాక్స్ కి ఉమ్, వేరే ఉమ్, దేశానికి పంపించేశాడు. యూజువల్ గా ఏంటి, ఉమ్, సినిమా ఎండింగ్ లో హీరో హీరోయిన్ కలిసిపోవాలి, ఒకటే దగ్గర ఉంటారు బేసిక్ గా, ఉమ్, కలిసిపోవాలి, వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇట్లా ఉమ్, ఉమ్, కాకుండా ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టాడు, వాడిని అక్కడ పెట్టాడు, దూరంగా ఎక్కడో పెట్టాడు. అండ్ స్టిల్ కూడా వాళ్ళు ఏదో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఉమ్, స్టార్ట్ అయింది అంటే మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్. ఉమ్, ఇంతకు ఉమ్, ముందు కూడా జస్ట్ ఫ్రెండ్షిప్ లెవెల్లోనే ఉండేది, వన్ ఉమ్, సైడ్ లవ్ లా ఉండేది. బట్ అది చూసుకుంటే, ఆ ఎండింగ్ చూసుకుంటే ఏదో ర్యాండమ్ మెసేజెస్, బెల్ట్ రిటర్న్ ఇచ్చారా, సంథింగ్ ర్యాండమ్ గా ఉంటది అనమాట. సో నాకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకేదో, అక్కడి నుంచి అంటే ఎండింగ్ మళ్ళీ ఓపెన్ అయింది, ఎండింగ్ దగ్గర ఉమ్, నుంచి కథ ఉమ్. ఓపెన్ అయింది. అంటే మేబీ అదే అంటున్నా, కావాలని పెట్టుకుండొచ్చు. అబ్బాయిని ఫారెన్ వెళ్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఫోర్స్ చేస్తే గానీ అమ్మాయి ఓపెన్ కాదు. ఎందుకంటే వాడు సేమ్ సిటీలో ఉంటే ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు, మెల్లగా చెప్పొచ్చు. అవును. వాడు మిస్ అయిపోతున్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే అమ్మాయి రివీల్ చేయాలి. ఉమ్. చేశాక మళ్ళీ వీళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ ఏంటి, దగ్గర ఉండట్లా. అవును. దూరం ఉంటున్నప్పుడే ఇంకా ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకు, నమ్మకం, బిలీవబిలిటీ కానీ, అవును. ట్రస్ట్, ఇవన్నీ వచ్చేస్తాయి ఉమ్. ప్లేస్ లో. ఉమ్. సో వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వీడికి దొరక అమ్మాయి ఓకే అంది, ఉమ్. కానీ వచ్చే టైంకి సెపరేట్ అయిపోయారు. అవును. ఇప్పుడు వాడు వన్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే అబ్రాడ్ లో కనీసం 2 years 3 years ఉంటాడు అక్కడే, మళ్ళీ వెంటనే రాడు. సో ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరి మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, వీళ్ళిద్దరు స్టార్టింగ్ లో ఎంత బాగున్నా గోయింగ్ ఫార్వర్డ్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనేది వాడికి అప్డేట్ చేసినప్పుడు, లేదు ఆదితోనే మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తున్నాను ఇంత ముందులా కాదు ఇప్పుడు బాగానే ఉన్నాడు అన్నప్పుడు, వీడి పోసెసివ్నెస్ ఓవర్ అవుతుంది. ఎక్కడ ఇన్ని రోజులు నేను ట్రై చేస్తే దొరికిన అమ్మాయి మళ్ళీ అక్కడ సపరేట్ అవుతుంది. మేబీ వాడుకున్న అక్కడ ఉన్న టెన్షన్స్, అక్కడ చదవలేక చదివి అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే వీడే పెద్ద గుడ్ స్టూడెంట్ కాదు ఇక్కడ అవును, చూడండి గేట్ కాదు. దగ్గర. అసలు ఆ అసలు ఎందుకు వెళ్ళాడు కూడా నాకు డౌట్ గా ఉంది ఇప్పటికి. అదే అదే, అంటే అందరు వెళ్తున్నారు వెళ్ళాలి అబ్రాడ్ అన్నట్టుగా, వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళాడు మెయిన్ గా, నేను కూడా వెళ్తానని చెప్పి. ఇక్కడేమో వీడి ఫ్రెండ్ అంటే కన్సిస్టెన్సీ లేదు బేసిక్, అదే ఆదికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యారెక్టర్ బేసిక్ గా మన హీరో. అవునవును. అందుకే ఆ నేను ఆ క్వశ్చన్ రైజ్ చేశా, ఎందుకు క్వాలిటీస్ లేని అబ్బాయినని. అదే అదే, మెయిన్ కన్సిస్టెన్సీ లేదు. అవును, స్టేబుల్ ఉండడు, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో మేబీ అక్కడికి వెళ్ళి వాడు చేద్దామని చెప్పి వెనక్కి వచ్చేస్తా అంటే అమ్మాయి ఆపుతుందో, నువ్వు నీకు స్టేబుల్ గా లేవు, నువ్వు ఏదో ఒక పాయింట్ లో గోల్ లాగా పెట్టుకొని ఏదో ఒకటి చేయాలి కదా స్టేబుల్ గా ఉండడానికని ఏదో అనొచ్చు. మేబీ అది ఎటుపోతుంది అంటే రిలేషన్ సైడ్ నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తూ పోతుందా, లేకపోతే ఇది ఇంకేమన్నా వేరే డైరెక్షన్ తీసుకుపోతాడు, అది చూడాలి. అది వల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, లెట్స్ వెయిట్, చూద్దాం. అండ్ ఇంకేమైనా ఎనీ థాట్స్? అంతే, మేబీ అంటే స్టోరీ కూడా నాకు తెలిసి ఫహద్ ఫాసిల్ వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేసిన, మేబీ వాళ్ళు ఓవరాల్ స్క్రిప్ట్ విన్నాకే చేసి ఉండొచ్చు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 విన్నాకే చేసుకుండొచ్చు ఉండుంటే. యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఫహద్ ఫాసిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కూడా మనకి యాజ్ అన్ యాక్టరే అతను పిక్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ స్టోరీస్ కానీ చాలా యూనిక్ గా ఉంటాయి, స్కోప్ ఉండే ఉంటాయి స్టోరీ అన్నిటికీ. అన్ని క్రాఫ్ట్స్, పర్ఫార్మెన్స్ మెయిన్. పర్ఫార్మెన్సెస్ అండ్ అన్ని క్రాఫ్ట్స్ కరెక్ట్ గా ఉంటాయి యాక్చువల్ గా చూస్తే. మనం ఫహద్ ఫాసిల్ చూసినా ఏది చూసినా, సో మేబీ ఆ ఇన్పుట్స్ ఏమైనా ఎక్కడన్నా ఏమో, మేబీ చూద్దాం, వీ నెవర్ నో ఏది ఎట్లా అవుతుందో. సీక్వెల్ అంటేనే అంటే నేను అనడము, ఫహద్ ఫాసిల్ వీళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా వచ్చారంటే జస్ట్ పార్ట్ 1 విన్ని రెగ్యులర్ స్టోరీ అయినంత మాత్రం వచ్చి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే పార్ట్ 2 కూడా విని ఓవరాల్ గా ఇది స్టోరీ, ఇది పార్ట్ 1 స్టోరీ, ఇది పార్ట్ 2 స్టోరీ అని మొత్తం చెప్పాక, సో మేబీ దే లైక్డ్ ఓవరాల్ స్టోరీ, నాట్ పార్ట్ 1 అలోన్. సో మేబీ పార్ట్ 2 కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు ఆబ్వియస్ గా, ఫర్ షూర్. ఎందుకు, ఓవరాల్ స్టోరీ విని ఉంటారు. పార్ట్ 1 స్టోరీ, పార్ట్ 2 స్టోరీ, వాడి క్యారెక్టర్, ఈ అమ్మాయి క్యారెక్టర్ మొత్తం ఓవరాల్ గా వినేసి, సో ఓవరాల్ గా 2 parts చూస్తే మనకి ఇంకా ఓవరాల్ స్టోరీ బాగుండొచ్చు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పార్ట్ 1 ఇక్కడ చెప్తాము, పార్ట్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఎండ్ అవుతుంది ఓవరాల్ స్టోరీ. ఇది యాజ్ అంటే వెబ్ సిరీస్ లాగా చెప్తే, పార్ట్ 1 ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 లాగా ఓవరాల్ సీజన్ మొత్తం ఇంత. సో మేబీ దానికి వాళ్ళకి నచ్చుండొచ్చు మెయిన్ పార్ట్ 1 వైజ్ కాకుండా. సో మేబీ పార్ట్ 2 బెటర్ ఉండొచ్చేమో
అడిగితే కూడా ఇంకా గట్టిగా, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా ఫస్ట్ పార్ట్ వినేసి పెట్టేయడానికి రెడీ అవ్వరు, అవును. సెకండ్ అండ్ పార్ట్ చూద్దాంలే అండ్ అనుకోవడానికి. అలా అనుకోవడానికి ఇంకోటి కూడా ఏంటిదంటే, నాకు తెలిసి ఈ ఐడియా ఈ జస్ట్ పేపర్ మీద అంత ఎగ్జైటింగ్ గా ఉండదు. నేను ఉమ్, ఆలోచిస్తే ఉమ్, బేసిక్ గా అంటే ఉమ్. ఈ కాన్సెప్ట్ పేపర్ మీద అంత ఎగ్జైటింగ్ గా అనిపించకపోవచ్చు. ఉండదు, ఆ, నువ్వు ఇంకా నేరేట్ చేసినా కూడా ఎగ్జైటింగ్ ఆ, ఉండదు అంత ఎగ్జైటింగ్ అంటిల్ ఉండదు విజువల్ చూసేదాకా. అవును, విజువల్ చూసేదాకా. బట్ అవును. గ్రేట్ యాక్చువల్లీ చెప్పాలంటే, ప్రొడ్యూస్ చేసి. మేబీ వాడు డైరెక్టర్ డైరెక్టర్ రైటర్ ఎట్లా దాన్ని పుల్ ఆఫ్ ఉమ్, చేశారు, ఏం ఉమ్, చెప్పి పుల్ ఆఫ్ చేశారు. అవును. లేదన్నా ప్రీవియస్ వర్క్స్ ఏమైనా చూపించండి, చేసుకోవచ్చు, నమ్మకం మీద టెక్నికల్ గా వెళ్ళొచ్చు. కూడా ఎక్కడ తక్కువేం ఉండదు సినిమా. టెక్నికల్ గా కూడా బ్రిలియంట్ గా ఉంటది. అవును, అవును, అవును. నాకు ఎస్పెషల్లీ నాకు ఎడిట్ ప్యాటర్న్ చాలా నచ్చింది. ఎట్లా అంటే ది కట్స్, ఉమ్, ఆ పబ్ లో వాడు చాలా అతిగా తాగేసినప్పుడు వాడు మత్తులో ఇలా తిరుగుతాడు. ఇలా తిరగగానే పాస్ట్ కి వెళ్తుంది కట్టు. ఈ కట్టు ఉమ్, 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 మ్యాచ్ కట్టు ఉమ్, పాస్ట్ కి వాడు అక్కడ తిరుగుతాడు. వాడు లైఫ్ లో జరిగిన ఓపెనింగ్ లో అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు కదా కాలేజ్ దగ్గర. ఆ కట్ చూడు అంటే అవునవును. వాడికి సర్కిల్ మళ్ళీ ఒక సర్కిల్ అవుతుంది మళ్ళీ. అదే, అదే, ఆ అదే. రిజెక్షన్ అనేది అవునవును. ఆ సర్కిల్ అక్కడ ఎడిట్ నాకు చాలా బాగా. విజువల్ గా తీసుకున్నాడు. అవును. అది నాకు చాలా అంటే వాడు జస్ట్ మత్తులో ఇలా తిరుగుతూ ఫాస్ట్ కనెక్ట్ ఒక అవుతుంది. రీక్యాప్ చేసేసుకున్నాడు. ఒక రీక్యాప్. ఆ ఎడిట్ ప్యాటర్న్స్ నాకు చాలా బాగా నచ్చాయి. టూ కూడా ఉంది టెక్నికల్ గా కూడా. అంటే మేబీ వాళ్ళు స్క్రిప్ట్ చదివి ఉండొచ్చేమో, వీ ఉమ్. నెవర్ నో, స్క్రిప్ట్ అదే చదివాక వాళ్ళకి ఎంత విజువల్ చదివినా అర్థం అవ్వచ్చేమో. మేబీ ఎంత చదివినా ఇంత అంటే డైరెక్టర్ కి తప్ప ఆ విజన్. అంటే మేబీ ఫాద్ ఫాసిల్ అంటే వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా తీస్తారు అనే దానికి. నువ్వు స్క్రిప్ట్ అయితే వాళ్ళకి కాస్త బేసిక్ వాళ్ళకున్న ఇమాజినరీ వరల్డ్ కి వాళ్ళకి అర్థం అవ్వచ్చు, ఎలా పోట్రే అవ్వచ్చు ఇది మనం రాసిన దానికి అని. మేబీ అంటే నేను అన్నం వాళ్ళు ఎలా ఒప్పించారు అనే దానికి ఇది ఒక చిన్న, మేబీ స్క్రిప్ట్ చదివి ఉండొచ్చు, ఫుల్ స్క్రిప్ట్ చదివి ఉండొచ్చు. ఫుల్ స్క్రిప్ట్ చదివి వాళ్ళకి కొంచెం తెలిసిపోతుంది కదా, నువ్వు ఇప్పుడు స్క్రిప్ట్ చదివితే నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, 4 పాయింట్ ఏంటి, స్టోరీ చెప్పాను, ఇప్పుడు నేను స్క్రిప్ట్ చదువుతా. స్క్రిప్ట్ చదివాక నాకు ఓవరాల్ ఫీల్ వస్తుంది, ఒక ఫీల్ వచ్చేస్తుంది సినిమాలో, క్యారెక్టర్ని పట్టుకుంటాం లేకపోతే తెలియకుండానే. ఓకే. సో మేబీ స్క్రిప్ట్ చదివి వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చేమో, అట్లా ఒప్పుకొని ఉండొచ్చు ఆపర్చునిటీ. ఎందుకంటే ఇవాళ స్క్రిప్ట్స్ చదువుతున్నారు ప్రొడ్యూసర్స్, ఫుల్ స్క్రిప్ట్, అవును ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్, స్క్రిప్ట్ చదువుతున్నారు. జస్ట్ పిచ్ వినేసి చేయలేదు, స్క్రిప్ట్ రాహుల్ యాదవ్ చదువుతున్నారు అక్క కొంతమంది. ఇట్లాంటి వాళ్ళందరూ. రాహుల్ యాదవ్ ఉమ్, అక్క అది మన ఏజెంట్ సార్. అవునవును, రాహుల్ యాదవ్ నక్క, ఫుల్ అవునవును, ఫుల్ స్క్రిప్ట్ చదువుతా స్క్రిప్ట్. అని చెప్పారు, అవును అవును విన్నాను, మసూదా ఇవన్నీ ఐ స్క్రిప్ట్ థింక్ చదివారు. ఐ థింక్ చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కూడా వాళ్ళు స్క్రిప్ట్ చదువుతారు నాకు తెలిసి. శరత్ చంద్ర. సో మేబీ చదివితే కూడా బెటర్ యాక్చువల్గా, మనకి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నా అని బాగుంటుంది, అవును. అవును. ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, మెయిన్ రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళ నుంచి. ఓకే విల్ వైండ్ అప్. దట్స్ ఇట్. విల్ గెట్ బ్యాక్ టు మళ్ళీ నెక్స్ట్ ఎక్సైటింగ్ టాపిక్ తోటి పట్టుకోవాలి. టాపిక్ తోటి మళ్ళీ వద్దాం. ఓకే దెన్ బాయ్. వాడు దుర్గా, నేను అవినాష్. బాయ్.